హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు మనతో ఓ స్పెషల్ గెస్ట్ ఉన్నారు, పోసాని కృష్ణమురళి గారు. కృష్ణమురళి గారు నమస్తే. మీ డిజిగ్నేషన్ చెప్పలా నేను. మీకు ఇష్టం లేని పోస్ట్ అనేది డిజిగ్నేషన్ చెప్పలే. సరే, ఎలా ఉన్నారు? బాగున్నానన్నా. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. అవును. సో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంటే ఫిలిమే మాట్లాడాలి కాబట్టి నేను పోసాని కృష్ణమురళి గారికి డిజిగ్నేషన్ అవసరం లేకుండానే పేరు చెప్పేస్తున్నా. చెప్పేయచ్చు. ముందు మనం పాలిటిక్స్ మాట్లాడదాం. ఇంకొక 35 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, 30 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏంటి మీ కోడ్? ఏంటి మీ కోడ్ ఏంటి? ఎవరు గెలుస్తున్నారు? అట్లా మీరు డైరెక్ట్గా అడిగితే డైరెక్ట్గా అడుగుతున్నా. అందుకే ఇంకా నేనేమన్నా ఇప్పుడు యజమాని ఈ మన సేవకుడి సంబంధం కాదు కదా మాది. అంటే నేను చెప్పే బదులు మీ జగన్ గారే మీకు చాలాసార్లు చెప్తాడు. అంటే ఇండియాలో ఏ పార్టీ చెప్పని మాట, ఏ పార్టీ నాయకుడు కూడా చెప్పని మాట, మోడీ దగ్గర నుంచి నవీన్ బాబు దాకా, ఒరిస్సా దాకా, నేను మీకు మంచి చేశాను అనిపిస్తే, నా వల్ల మీ కుటుంబం బాగుంది అనిపిస్తే నాకు ఓటేంటి కూడా అండవు జగన్ గారు. నేను మీ కుటుంబంలో మంచి చేశాను మీకు అనిపిస్తే, మీ పిల్లలకి మంచి చేశాను అనిపిస్తే నాకు అండగా ఉండండి, నాకు స్టార్ క్యాంపెయినర్గా ఉండండి అని ఇట్లా చెప్పిన ఒక రాజకీయ నాయకుడు ఇండియాలో లేడు. అది నాకెంతో ప్రౌడ్. ఒక కార్యకర్తలాగా, ఒక కార్యకర్తగా ఫీల్ అయ్యా. ఓకే. అంటే ఇట్టుండాలా నాయకుడు అంటే. ఈయనేమో చేశా అంటాడు, చంద్రబాబు చేస్తా అంటాడు. వినాయకుడి పెళ్లి రేపులాగా. చూడండి, వినాయకుడి పెళ్లి గోడ మీద రాస్తారు, వినాయకుడి పెళ్లి రేపు. అది 100 ఏళ్ళకి కూడా వినాయకుడి పెళ్లి రేపే. అట్లాగే చంద్రబాబు నేను చేస్తా, లైఫ్ లాంగ్ చేస్తాడు. చేయడు, చేస్తారంటాడు. ఏం చేయలేదు చంద్రబాబు. అంటే నిన్నే అడుగుతా అన్న, మీ సీనియర్, చాలా సీనియరు, చాలా అవగాహన సమాజం పట్ల ఉంది, రాజకీయం పట్ల మీకు ఉన్నది. అందుకని నేనేం అడుగుతున్నానంటే మిమ్మల్ని, 2014లో ఈ జగన్ ఓడించడానికి అతను మళ్ళీ మోడీని తెచ్చుకున్నాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు, చంద్రబాబు నాయుడు. అందులో ట్విస్ట్ ఏంటంటే, ఆయన మీతో కలవనుగానండి సపోర్ట్ చేస్తా అని పవన్ కళ్యాణ్ ఒక రకం వెరైటీ. అట్లా ముగ్గురే ఒకటైపోయారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ. మేనిఫెస్టోలో ముగ్గురు ఫోటోలు వేసుకున్నారు. మేము ముగ్గురం కలిసి ఎలక్షన్కి వచ్చాం ఇతన్ని ఓడించడానికి, జగన్ని ఓడించడానికి. అంటే జగన్ కంటే మేము చాలా గొప్ప, జగన్ నథింగ్ అని చెప్పి ఆ మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలు. జనం ఏమనుకుంటారు, 600 హామీలు నెత్తిమీన పక్కనే మోడీ గారు ఉన్నారు, ఈ పక్క ఇతను వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అని ముగ్గురు ఎట్లా మాయ చేశారు. షార్ట్ ఇంత 1%, 1.5%తో గెలిచారు. సంతోషం. ఇప్పుడు ఆయన మాకు ఇష్టం ఉండా లేకపోయినా ముఖ్యమంత్రే మాకు, అంతే కదా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. అన్యాయం ఎందుకు గెలిచాడు చంద్రబాబు అనం, అన్యాయం ఎందుకు గెలిచాడు వైఎస్ఆర్ అనం, అనకూడదు కూడా. అట్లా మేము కూడా రెస్పెక్ట్గా. ఈ 600 హామీల్లో ఒక్క హామీ కూడా ఏ కుటుంబానికి కూడా అతను చేయలే. ఓడరుండే చెప్తాను మీకు, చాలా సింపుల్గా, అందులో టఫ్గా ఉన్నాయి కాదు. నేను ముఖ్యమంత్రి సీట్ ఎక్కిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఒక్కడు కూడా ఇలా. ఒకటి, నిరుద్యోగులు మీకు ఉద్యోగం వరకు, మీకు ఉద్యోగం వచ్చే వరకు 2000 చొప్పున మీకు ఇస్తూ ఉంటా. ఎవ్వడికి 2000 ఇలా. ఇంక ఇతరత్ర కుప్పలు ఉన్నాయి, కౌంట్లెస్. ఎప్పుడు మా జగన్ గారు చెబుతుంటారుగా, ఆ పేపర్ పట్టుకొని ఇది చేశాడా చేయలే, మేమే మర్చిపోయాం.
ఎందుకంటే చేయలేదు కాబట్టి, చేస్తే గుర్తుంటాయి. నేను మంచి పని చేస్తే గుర్తుంటుంది. అన్నా నేను చేస్తా అంటే మీకు గుర్తుండదు. ఎవడో రెండోసారి పోవాయి పోసాని చేస్తా అప్పుడు 70 సార్లు చెప్పావు, ఏం చేసావు? అదన్నా నేను చేయలేని పరిస్థితి వచ్చిందన్నా, మరి నోరు మూసుకో, సో చేసినప్పుడు చెప్పు అన్నాను అంటారు మీరు. లాభం గుర్తుంటుంది కానీ మోసం గుర్తుంటుంది. అయ్యే గుర్తుంటుంది. అది ఆయన ఏమన్నా అరే ఇది భలే చేశాడు రా. ఇప్పుడు రామారావు 4-5 చేశాడు. ఇప్పుడు బీసీలు హెల్ప్ చేశారు చెప్పుకుంటారు. 2 రూపాయల కిలో బియ్యం చెప్పుకుంటారు. 50 రూపాయలకే పవర్ అది చెప్పుకుంటారు. మద్యపాన నిషేధం చెప్పుకుంటారు. ఇవి చాలు. మున్సిపల్ కరణాలు తీసాడు. అది గుడ్డు బేడ 2 రకాలు ఉన్నాయి కాబట్టి పెట్టాడు. ఇవి న్యాయంగా చేశాడు, న్యాయంగా సహాయం కూడా చేశాడు ప్రజలకి. ఇవి అలాంటి వాడిని వెన్నుపోటు పొడిచాడు. పొడిచేమన్నాడు తెలుసా? మీరేం ఫీల్ అవ్వకండి, రామారావు గారు ఈ పథకాలన్నీ నేను కంటిన్యూ చేస్తాన్నాడు. సీట్లో ఎక్కాడు. ఎక్కంగానే 2 రూపాయల బియ్యం తీసి పన్నుకాడు. చూడండి, పేదవాళ్ళు 2 రూపాయల బియ్యం అన్నం తినడానికి రామారావు గారు పాపం ఎంత పేదవాడైనా 2 రూపాయల బియ్యం తింటాడు, పర్లేదు. ఆ మాత్రం 2 రూపాయలు కిలో పెట్టి తెచ్చుకోగలడం. అందులో దాన్ని పచ్చడి వేసుకునే తినొచ్చు. అంతేగా బియ్యం ఉంటే. అది మొత్తం ఎందుకు లేపాడు? ఎవడు ఆన్సర్ లేదు. ఎందుకంటే రామోజీ అనేవాడు మనోడి ఫ్రెండు, రాధాకృష్ణ అనేవాడు మనోడి ఫ్రెండు, టీవీ అనేవాళ్ళు మనోడి ఫ్రెండు, కమ్మోడు 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 కమ్మోడు, 4 కమ్మోళ్ళు. ఈ కమ్మోడు ఏం చేసినా వాళ్ళు కమ్మగా ఉంటుంది. క్వశ్చన్ చేయగలడా రామోజీరావు? ఏమయ్యా నువ్వేమన్నావు అంతకుముందు? రామారావు వెన్నుపోటు పొడిచిన తర్వాత 2 రూపాయల బియ్యం కంటిన్యూ చేస్తానుగా, ఎందుకు చేయలే అని వడ్డీకి పెట్టాడా? పెట్టాం. మేము కమ్మాళ్ళం, కమ్మోడే ముఖ్యమంత్రి సీట్లో ఉండాలి. వేరే వాళ్ళు కూర్చొనేమో మేము, వేరే వాడు అన్ఫిట్, వేరే కుల వాళ్ళంతా నాస్టీ, వేరే కుల వాళ్ళంతా హోప్లెస్, వాళ్ళు వేస్ట్. డైరెక్ట్గా వాళ్ళే అంటారుగా. మా చంద్రబాబు నేను కమ్మోడినే, నా అదృష్టానికో నా దురదృష్టానికో నేనే కమ్మోడినే పుట్టాను. అసలు ఇప్పటికీ ఇంత చదువుకున్న కులం ఎక్కడ పుట్టిందో నాకు తెలియదు, ఎవరు కులాన్ని క్రియేట్ చేశారో నాకు తెలియదు, మతం ఉంది, ఎవరు పుట్టించారో మాకు తెలియదు. కానీ నేను పుట్టిన తర్వాత బాబు నువ్వు కమ్మ కులంలో పుట్టావు అని విద్యా వ్యవస్థలే చెబుతున్నాయి. ఒక అప్లికేషన్ పెడితే పోసాని కృష్ణమురళి ఎవరు, ఇండియను, ఏ మతం, హిందూ, ఏం కులం, కమ్మ అని వాళ్ళే రాపించుకుంటున్నారు. అప్పుడు మనం కమ్మోళం, అది కులం ఉంది, అట్లా అవుతుంది. అవి దేనికి వాడాలి? ఒక ఐడెంటిటీకి, ఉనికికి, వీటికే వాడాలి. ఇంట్లో నెంబర్ కొడతాడు చూడు వచ్చి మన ఇంటికి 10/2 అని పెడతాడు. నరసింహరావు 10/2 టక్కన నరసింహరావు కొట్టగానే 10/2 అనగానే ఆ పోస్ట్ వెళ్ళిపోయింది, ఉత్తరం వాడికి వెళ్ళిపోయింది. అది ఐడెంటిటీ, నీ ఇంటికి అది. ఇప్పుడు వీడు నా ముఖానికి పెళ్ళి అవ్వాలి, ఐడెంటిటీ. ఎవరితను మనకి అమ్మోడేనండి. చదువుకున్నాడా? బాగా చదువుకున్నాడండి. ఉద్యోగమా? అవును, నెలకి 20,000 వస్తాయి. అయితే అబ్బాయికి ఇవ్వచ్చు పెళ్ళి, ఒక ఐడెంటిటీ. కమ్మంటేనే కదా మరి కమ్మ కులంలో పెళ్ళి ఇచ్చేది. అట్లా ఐడెంటిటీ ఓకే, అది గుడ్డో బ్యాడ్ తర్వాత మ్యాటరు, అదొక ఐడెంటిటీ. కానీ మా ఈ గ్రూప్కి ఏంటంటే మా రామోజీరావు గాడికి, రామోజీరావు గాడు అనండి సార్. గాడు ఏంటి? గాడు ఎందుకంటే ఇక చదువు ఎక్కువ. ప్రేమ మీరు ఆయన కలిసినప్పుడు ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, వాడు నా కొడుకు అంట. కొడుకుని ఎలా చూస్తారు? రామోజీరావు గారిని కూడా అలాగే చూస్తారా? అయ్యో కొడుకు కంటే ఇంకా పెద్దోడు కదా రామోజీరావు. దేవుణ్ణి కూడా అంటాం కదా ఒకసారి, నువ్వు ఒక దేవుడివి కాదు నువ్వు అనం, సింగులర్ గాను అంటావు. అలాగే రామోజీ గారికి నాకు ఇద్దరికి బాగా స్నేహం ఉంది. అది వయసు రీత్యా కాదు, వేరే అదే నాకు రామోజీరావు తెలుసు. మరి 2 సార్లు నేను వాడు గాడిద, వాడు బ్రోకరు, రామోజీరావు గాడు అన్న ఎందుకు మన తిట్టడం? ఎందుకు తిట్టలేదు? మా ఇద్దరి మధ్య రిలేషన్ అలాంటిది, మీరు తెలుసుకోవట్లా. అంత రిలేషన్ మా ఇద్దరి మధ్య ఉంది. ఎందుకంటే నేను ఆ మార్గదర్శిలో పనిచేశానని చెప్పి పనిచేశాను. పట్టుకుని నెలలోనే ఒక మేనేజర్ని డిస్మిస్ చేయించాను. అవన్నీ వేరే ఉన్నాయి. చెప్పారు మరి ఎంత క్లోజ్ అయ్యి ఉంటాం, దాన్ని ఎట్టు మర్చిపోతాడు ఆయన? మర్చిపోడు, నేను మర్చిపోను. సరే కమ్మకు వద్దాం. ఇప్పుడు ఈయన నారా చంద్రబాబు నాయుడు ఖాళీగా ఉంటే వాళ్ళందరికీ జ్వరాలు వస్తాయి. ఓకే. ఈయనకి పదవిలో లేకపోతే
అందరు బీపీలు వస్తాయి. ఇది మా కమ్మవాళ్ళకి లేదండి పాపం. మా ఆంధ్రలో ఉన్న మా కమ్మ కులస్తులకి మన కమ్మవాడు అని ఒక అభిమానం ఉంటుంది తప్ప ఇట్లా పిచ్చి అభిమానం ఉండదు. మరి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కమ్మాలని టార్గెట్ చేసిన ఇంప్రెషన్ లేదు ఆంధ్రప్రదేశ్లో. అంటే మనం మాట్లాడటం వేరు, ఒక సాక్ష్యం, ఒక నిజం, సాక్ష్యం కూడా కాదు నిజం, ఒక నిజం అనేది మనం అనుకోవాలి. అంటే సామాజిక వర్గం కోసమనే ఆ రాజధాని లేకుండా చేసిండు ఆయన అనేది కదా బయట. కాదు, ఒక రాజధాని అనేది అక్కడ మొత్తం ఓన్లీ కమ్మాసే ఉంటారా? ఉంటారు, అందరూ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది కమ్మాస్ ఉంది, ఇంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఇంతమంది బీసీలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈయన ఓట్లేక. అయ్యో ఇందులో ఎస్సీలు ఉన్నారు, ఇందులో రెడ్డిస్ ఉన్నారు, ఇందులో మైనారిటీస్ ఉన్నారు, ఇందులో బీసీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఓట్లు పోతాయిగా. ఇది ఒక 10 మంది కమ్మోళ్ళని మనం అన్యాయం చేయదలుచుకుంటే మిగతా ఓట్లు పోతాయిగా. అంత అమ్మాయి కూడా జగన్. కానీ ఎవడో కానీ చెప్పాలి నాకు, ఒక నిజం చెప్పు, ఒకే ఒక ఎగ్జాంపుల్. 100 చెప్పమయ్యా కమ్మోళ్ళని ఇంత మోసం చేశాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఈ చెంప కొట్టుకొని రేపటి నుంచి చంద్రబాబు జై, జగన్కు నై అని ఆంధ్ర మొత్తం తిరుగుతా. సో కమ్యూనిటీగా చేసి నష్టం ఏం లేదు. అదే ఎవ్వడికి నష్టం చేయలేదన్నా. నేను 14 ఏళ్ళు ఆయనతో తిరిగా, ఆ తర్వాత మ్యాటరు. అట్లా ఈ కమ్మ మా వాళ్ళు ఉంటారు చూసావా, అతనే ఉండాలి. అతనేమి చేయకపోయినా పోనీ మరి ఆయన ఏమైనా చేశాడా కమ్మాస్కి? ఎవరు? బాబు గారు. బాబు గారు కమ్మాళ్ళకు బ్రహ్మాండమైన చెడు చేశాడు. ఎలా? నాశనం చేశాడు. ఒక కమ్మ కులంలో గౌరవాన్ని సగం నాశనం చేశాడు సొసైటీలో. ఇతను మా చంద్రబాబు నాయుడు మా కమ్మవాడు ఖాళీగా ఉంటే ఉండలేడు, పదవి లేకపోతే ఉండలేడు. ఆ పదవిలో నేను తప్ప వేరే ఉండటానికి వీలేదు. అట్లా జగన్ని చంపడానికి కూడా ప్రిపేర్ అయిన మనిషి. అవునా? జగన్మోహన్ రెడ్డిని చంపడానికి కుట్ర. అయ్యో నేను మిస్ అయిపోయానే అదే పర్మనెంట్గా జైల్లో పెట్టాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఉండటానికి లేదు, ఎటైనా వెళ్ళిపోవాలి, పైకో అటో ఇటో వెళ్ళిపోవాలా. ఆ లెవెల్లో అతన్ని ఎంత టార్చర్ చేశాడంటే జగన్ గారిని, అంత దుర్మార్గుడు. మా కమ్మోడు అడుగు చెప్పక్కర్లా. ఇప్పుడు ఇన్ని కమ్మ ఫీలింగ్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఈయన ఎన్ని తప్పులు చేశాడో ఒక్క కమ్మ మీడియా ఒక్కళ్ళన్నా క్వశ్చన్ చేశారన్నా? ప్రేమ ఉంటుంది వాళ్ళకు కూడా. ఒక్కడు చెప్పండి నన్ను, ఒక్కడన్నా చేశాడు? వాళ్ళకు కూడా ఆయన మీద ప్రేమ ఉంది కదా. అది ప్రేమ కాదన్నా, అతను రుద్దుకుంటారు. నాకమ్మ నీకమ్మ, నాకమ్మ నీ అమ్మ నా అమ్మ, ఒక పిసుకుంటారు అనమాట. నేను కమ్మోని కదా, నేను అబ్జర్వ్ చేస్తుంటాగా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా దగ్గరగా నేను వాళ్ళకి. అట్లా ఉంటుంది. అంటే లేదు మరి నీకు కమ్మ ఫీలింగ్ ఉందనుకున్నాను. ఓపెన్లీ యూ కెన్ సే, రాముతో చెప్పొచ్చు, నేను కమ్మ కులంలో పుట్టా, కమ్మాళ్ళు అంటేనే నాకు ఇష్టం, ఈ పేపర్ కూడా కమ్మాడు ముఖ్యమంత్రి అవడానికే పెట్టా. తప్పే ఉంది. అటు రాధాకృష్ణ చెప్పను, నేను ఏబీ అందుకే పెట్టా, మా కమ్మాడు ముఖ్యమంత్రి తప్పు అది చెప్పుకోవచ్చు. TV5 పెట్టింది, మేము అంతకుముందు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, వేరే వాళ్ళకి సపోర్ట్ చేసాము. ఇప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు డబ్బులు ఇస్తున్నాడు, నేను సపోర్ట్ చేస్తున్నాం. కమ్మ కంటే అబోవ్ అది బిజినెస్. కమ్ముంది, కమ్మాభిమానం ఉంది, దానికంటే బ్రహ్మాండ డబ్బులు వస్తున్నాయి కదా మనకి. అందుకని బాబు ఏమన్నా కానీ మంచోడిగా మాట్లాడు. మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో మళ్ళీ డివేట్ అయ్యాం మనం, 2014 మేనిఫెస్టో గురించి చెప్పారు. ఏమన్నా అమలు చేశారా? అదే చెప్తున్నా. ముందు మా కుల గజ్జి ఉంది చూడు, ఆ గజ్జి ఉన్న వాళ్ళ గురించి మీకు చెప్పా, ఎస్టాబ్లిష్మెంట్ చేయటానికి. అలాగా ఈయన 2 రూపాయల బియ్యం పేదవాడి నోట్లోంచి ఎందుకు కొట్టేసావు చంద్రబాబు నాయుడు అని రామోజీ అన్నాడా? అలా ఏమయ్యా, రైతులు 50 రూపాయలకు మార్చాడు, అందరు దండం పెట్టారు కదా రామారావుకి, ఎందుకు తీసేసావు? తీసి పారేశాడు అంతే. ఎందుకు నువ్వు అడిగే హక్కు మీకు లేదో, అడిగితే తోకలకి ఎత్తరిస్తా. నువ్వు బీసీ అయితే తోకలకి ఎత్తరిస్తా. ఎస్సీలు అనుకో, ఎస్సీలో పుట్టాలకు చిచ్చి ఇది కులమే కాదు అంటాడు.
పైగా ఇది అబౌవ్ ఆల్ చెప్తా వినండి, ఇదే రామోజీరావు నెల్లూరు ఎక్కడో దోబగుంటలో ఒక రోషమ్మ అనే ఒక ఆమె ఇక్కడ ఫ్లేర్ చేస్తే దాన్ని పేపర్ అడ్వాంటేజ్ పెట్టుకొని మన మా మద్యపానం తీసేయి ఆ నరాలు పోతాయి, ఇది పోతాయి, అది పోతాయి, జీవితం పోతుంది, గొంతు పోతుంది, క్యాన్సర్ వస్తుంది ఆయన వైద్యం కూడా రాశాడు అవును. రామోజీరావు రాసి అరే రే ఈనాడు ఫ్రంట్ పేజీలో కూడా వేసి పెడుతున్నారు అని ఏదో జరిగి మొత్తానికి మద్యపానం నిషేధం క్లోజ్. మనోడు మా కమ్మనాయకుడు చంద్రబాబు నాయుడు రామోజీరావు గారి క్లోజు ఆప్తుడు. అతను సీట్లో కూర్చోగానే మళ్ళా మద్యపానం పెట్టేశాడు. నిషేధం వల్ల మళ్ళా రానే మద్యపానం పెట్టాయి, బెల్ట్ షాపులు పెట్టాయి. రామోజీరావు ఏమయ్యా చంద్రబాబు నాయుడు సిగ్గులేదా, ది గ్రేట్ రామారావు మద్యపాన నిషేధం, అప్పుడు ఓషమ్మ ఎంతోమంది ఆడవాళ్ళు ఉద్యమం, ఇది ఆరోగ్యం పాడైపోయింది కదా, మళ్ళీ ఎందుకు నువ్వు పెట్టావు అనకపోంగా ఏమన్నాడు తెలుసా, అనకపోంగా ఏం లేదు, తాగి ఉంటారు కదా, ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కసారి ఆగితే నరాలు వీక్నెస్ అవుతాయి అనుకుంటా అని ఇండైరెక్ట్గా ఇది ఉండొచ్చు అని రాయగలిగాడు. ఓకే, అక్షరాలను ఎలా తిప్పాడు రామోజీరావు అక్షరాలని వ్యభిచారులుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేసినవాడు రామోజీరావు, ది గ్రేట్ రామారావు. అక్షరాలని జర్నలిస్ట్ కదా, అక్షరాలని వేసలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేశాడు అంటే 100% అతనికే సూట్ అవుద్ది. ఎందుకు మద్యపానం కోసం అంత ఫైట్ చేసి ఫ్రంట్ పేజీలో రాశావు, ఎందుకు నీ శిష్యుడు నీ ఫ్రెండు ముద్ది రాసుకునేవాళ్ళు, ముక్కు రాసుకునేవాళ్ళు అతను మళ్ళా మద్యపానం ఎంటర్ చేస్తే ఎందుకు ఇంత ముక్క కూడా రాయలా? మరి ఇలాంటి వాళ్ళు సరే రాయకపోయినా తర్వాత మళ్ళీ ఆయన గెలిపించారు 99లో, 95లో మద్యపానం చేయకపోయినా 99లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. నా పాయింట్ ఏంటంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఆస్క్, 2014లో వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు, 600 హామీలు ఇచ్చారు, ఏమీ అమలు చేయలేదు, మీకు ఏమైనా గుర్తున్నాయా అని నన్ను అడుగుతున్నారు. సరే వాళ్ళు అమలు చేయలేదని వాళ్ళు ఓడించారు కదా, పనిష్మెంట్ ఈజ్ ఓవర్నా? అటు కాదు, ఎందుకు చెప్తానంటే ఇలాంటి దుర్మార్గుడు అని చెప్పడానికి, సో మోసం చేస్తారు ఇతను ప్రజల్ని ఎంత ఈజీగా నేను నమ్మించగలను, నేను ఇంత ముక్క అన్నానంటే దాన్ని ఇంత ముక్క చేస్తాడు మా రామోజీ, ఇంత ముక్క చేస్తాడు మా రాధాకృష్ణ, ఇంత ముక్క చేస్తాడు మన TV5, ఇంకా ఇంత ముక్క చేస్తారు మహా టీవీ సుజనా చౌదరి, మొత్తం చెప్పేస్తారు. ఇదిగో చంద్రబాబు ప్రసాదం అని మళ్ళీ మొత్తం పేపర్లంట. చూసారా 600 పో మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు, ప్రపంచం అంతా మీదే అని మొత్తం ఫ్రంట్ పేజ్ అరే నిజమా ఎటు చూసినా అదే కనిపిస్తుంది. అంటే అప్పుడు ఒకసారి వేశారు. మళ్ళీ తర్వాత 600 కూడా చేయలేదంటే కనీసం ఏ ఒక్క పేపర్లో కూడా రాయడు. సరే పేపర్ల విషయం పక్కన పెడితే సార్, పేపర్ల విషయం సరే ఆయన కోసం పని చేస్తున్నారు, ఆయనతో ట్రావెల్ అవుతున్నారు అన్నారు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఆయన ఒక మేధావిగా పేరుంది, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. జయప్రకాష్ నారాయణ్ మేధావని ఎవడన్నాడు? మీరే క్వశ్చన్ వేసుకుంటారు, మీరే ఆన్సర్ చెప్పుకుంటున్నారు. ఈ చీటర్ డైరెక్ట్ చెప్తున్నా, అండర్ పెద్ద హెడ్డింగ్ పెట్టుకోండి. కమ్మవాడు జయప్రకాష్ నారాయణ్ అనేవాడు, అతను ఐఏఎస్, అతను డాక్టర్, అతను మీరు అంటున్నారు కదా మేధావి. ఐఏఎస్ అందరూ మేధావులే, బీకామ్ చదివిన వాళ్ళు మేధావులే. నేను ఎంఏ తెలుగు మేధావునే, ఎంఏ చదివానంటే మేధావితనంతో పాటు పక్కన సంస్కారం ఉందా లేదా, పక్కన సిన్సియారిటీ ఉందా లేదా, లేవా ఆయనకి, పక్కన క్యారెక్టర్ ఉందా లేదా అని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఇప్పుడు ఆన్సర్ నేను చెప్తా. జయప్రకాష్ నారాయణ గారి క్యారెక్టర్ లేదా? ఇవి ఉన్నవాడిని మేము క్వశ్చన్ చేయము, లేని వాడిని క్వశ్చన్ చేస్తాం. ఎక్కడుంది చెప్పు, నేను అంటాను. ఆయన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేసి డెమోక్రటిక్ రీఫార్మ్స్ కోసం పనిచేస్తున్నారు, వితౌట్ ఎనీ ఇన్కమ్. ఐఏఎస్ అయిపోయిన తర్వాత డెమోక్రటిక్ రీఫార్మ్స్ కోసం ఏది ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ పెట్టిందా ఆ టైపా? అది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, అది ఇదో టైప్ కైండ్ ఆఫ్, అంటే సమాజం కోసం అన్నమాట. అవును కదా, ప్రజాస్వామ్యం కోసం, సమాజం కోసం. అవును కదా. సో ఇప్పుడు నేను చెప్పొచ్చు, అప్పుడు చెప్పండి.
ఆయన సమాజం కోసం ఏదోదో అది పెట్టాడు, సంస్థ పెట్టాడు. మొత్తం ఇదంతా రాయల కాలం నాటి రోడ్డు పక్కనే రత్నాలు అమ్ముతున్నారు అనే లెవెల్లో ఈ సమాజాన్ని బాగు చేశాడు అని మీరు అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను, నువ్వు చదువుకున్నావు, రిటైర్ అయిపోయావు, ఏమయ్యావు అయిపోయావు. ఈ ప్రజల్ని నేను సరిగా కుల వ్యవస్థ బాగాలేదు, మత వ్యవస్థ బాగాలేదు, సమానత్వం బాగాలేదు, అసమానతలు ఉన్నాయి, రెండు పూట తినడానికి లేదు, అన్ని రకాలుగా నేను ఈ సమాజాన్ని గొప్పగా చేస్తా. ఈ ఆంధ్రప్రదేశ్లో తను కూడా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ చేయాలి అని కలలు కోరుకున్నాడు. ఏమేమి కోరుకున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు, ఇంటర్వ్యూ ఉంటాడు ఆయన. ఏమన్నా ఇంటర్వ్యూలో ఉన్నాడంటే లోక్సత్తా పెట్టి, ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో అన్ని ముసలెడ్లు అయిపోయినాయి, ముసలి ఎడ్లు అయిపోయినవి, అందుకని నాకు వెయ్యండి లోక్సత్తా, ఇంత చేస్తా, ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై, ఆకాశం నుంచి చుక్కలు తెస్తాను అనే లెవెల్లో అని చేశాడు. అని ఈ పార్టీ పెట్టాడు. ఈ పార్టీ ఎందుకు పెట్టాడు? ఓన్లీ ఫర్ పబ్లిక్, ఓన్లీ ఫర్ పీపుల్. అది పూరా ఇంకొకడా అనేది మొత్తం ప్రజలందరి కోసం పెట్టాడు. ఐ అప్రిషియేట్. పెట్టాడు, ఎలక్షన్ ఉంచున్నాడు, ఓడిపోయాడు, అధికారంలో రాలా. ఎందుకు పెట్టాడు? ఈ ప్రజల కోసం. అది గుర్తుపెట్టుకోండి, ఈ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఎందుకు దుకాణం మూసేశాడు? ఎందుకు దుకాణం మూసాడు? నువ్వేమైనా బిజినెస్ పెట్టావా? నువ్వేమైనా సబ్బుల కంపెనీ పెట్టావా? నువ్వేమైనా చట్నీస్లాగా హోటల్ పెట్టావా? చట్నీస్లాగా హోటల్ పెడితే నువ్వు చెప్పు, బ్రహ్మాండమైన ఇడ్లీ, నెయ్యి నెయ్యి దోశ, నెయ్యి చట్నీ ఇన్ని పెడుతున్నాను నేను, జయప్రకాష్ నారాయణని అంటే చూసి 4 రోజులు 3 రోజులు తింటలా ఇవ్వడు. ఆ రోజు 50 లక్షలు లాస్ అయిపోయింది, ఇంకెవడు జనం రావట్లా, వేస్ట్ అని హోటల్ మూసేసేసి మళ్ళీ వేరే వ్యాపారం చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి పెట్టాడు, రియల్ ఎస్టేట్ పెట్టేశాడు ఆయన. అరే రియల్ ఎస్టేట్ మరి మనం 10 లక్షలకు కొంటున్నాము, మరి దాన్ని 5 లక్షలకి అడుగుతున్నారు, ఇందులో పోయింది, రియల్ ఎస్టేట్ మనం క్యాన్సిల్ చేద్దాం. అట్లా నువ్వు వ్యాపారం చేయి, వ్యాపారం నష్టపో, నువ్వు మూసేయి. వ్యాపారం నష్టపోతే నువ్వు వ్యాపారం మళ్ళీ తిరిగి చేయక్కర్లా, వద్దు, ఇంకో పని చేసుకోవచ్చు, ఇంకో వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఇది వ్యాపారం కాదు, పాలిటిక్స్ మీన్స్ నథింగ్ బట్ సర్వీస్. రాజకీయం అనేది ఓన్లీ సేవాభావంతో ఉన్నది. నువ్వు సేవ కోసం రాజకీయ పార్టీ పెట్టిపారుకి నువ్వు ఓడిపోయావని చెప్పి మూసిపారుతావా, డబ్బా మూసినట్టు, ఇది హోటల్ మూసినట్టు. పార్టీ మూసేయలేకైనా ఆయన బయటకు వచ్చారు, వేరే వాళ్ళ పార్టీ రన్ చేస్తున్నారు. ఇప్పుడు నాకన్నా సిగ్గు ఉండాలి, మీకన్నా కొంచెం సిగ్గు ఉండాలి. ఏది మనం సమర్థించుకోవడానికి. అంటే మీరు జర్నలిస్టు, మీరు మేధావులు, ఆయన మేధావి. నేను అడుగుతున్నా క్వశ్చన్ కాదు, ఆయన మేధావి, మరి ఆ మేధావిని మీరు సపోర్ట్ చేయాలిగా. నేను కామన్ మ్యాన్కి ఏమడుగుతున్నాను, నువ్వు పార్టీ పెట్టావంటే నువ్వు చచ్చిపోయేదాకా పార్టీ లీడర్ అయి ఉండాలి. మా కోసమే ప్రజల కోసమే నువ్వు పెట్టుంటే ఓకే, ఎందుకు మూసావు? నువ్వు ఎంత పెద్ద చీటర్వి అంటే గిట్టుబాటు కాలేదా వ్యాపారం లాగా? గుర్తుపెట్టుకోరాదు. ఎగ్జాంపుల్, నువ్వు చదువుకున్నావుగా, మరి మేధావి అంటున్నావుగా, నువ్వు అంటున్నావు కదా నరసింహరావు మేధావని. ఈ మేధావికి బీజేపీ గుర్తు రాలేదా? బీజేపీ ఎక్కడ జనసంఘమో, ఎక్కడ ఆర్ఎస్ఎస్ అన్నీ పోయి బీజేపీకి వచ్చింది. నేషనల్ పార్టీ పెట్టుకున్నారు. పెట్టి ఎలక్షన్కి వెళ్తే అందరికన్నా తక్కువ వచ్చినాయి, 2 వచ్చినాయి ఎంపీలు. అది కూడా ఒకటి హనుమకొండ ఎక్కడో వచ్చింది మన తెలంగాణలో, ఇంకోటేమో ఎక్కడో యూపీలో ఎక్కడో 2 వచ్చినాయి. వేరే నాయన నేషనల్ పార్టీ పెట్టావాడు ఏమ్మ కాలనీ భారయ్య, 2 ఎంపీలు రటవింటరా, ఎప్పుడు రావాలా మన 200 చిల్లర, ఎప్పుడు రావాలా చిత్తు అని ఒలిపార్నుకి వాజ్పేయి వేరే పార్టీలోకి, అద్వానీ వేరే పార్టీలోకి వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళలో డెడికేషన్ ఉంది, వాళ్ళలో డివోషన్ ఉంది, దేశం పట్ల కన్సర్న్ ఉంది వాళ్ళకి. వాళ్ళు పార్టీ పెట్టిందే బికాజ్ ఆఫ్ కంట్రీ. ప్రజలు ఇలా ఉండకూడదు, ఈ దేశం ఇలా ఉండకూడదు అని వాళ్ళు రాసుకొని, ఎజెండా రాసుకొని, మేనిఫెస్టో రాసుకొని, మరొకటి రాసుకొని, ఒక జెండా పెట్టుకొని, ఇన్ని చెప్పి ప్రజలకు చెప్పి మొత్తం భారతదేశం మొత్తం తిరిగితే 2
అయినా వాళ్ళిద్దరూ మళ్ళా తిరిగారు. రథయాత్ర ఇంకోట ఆయన బ్రహ్మచారిలాగా నార్త్ తిరిగాడా, ఈ నార్త్ సైడ్ మొత్తం తిరిగాడా, మొత్తం తిరిగి ఈనాటికి ఇన్ని సంవత్సరాలకి ఈ బీజేపీ ఎంత గొప్పగా పార్టీ నిలబడిందంటే భారతదేశానికి ఇది ఒక ఆస్తి. భారతదేశానికి తాజ్మహల్ ఎలా ఒక ఆస్తియో, భారతదేశానికి ది గ్రేట్ అయోధ్య ఒక ఆస్తి అలాంటిదో బీజేపీ కూడా ఒక ఆస్తిలాగా తయారు చేశారు వాళ్ళు. ఎంత నమ్మించారు జనాన్ని. ఎందుకు నమ్మించారు? వాళ్ళ క్యారెక్టర్ ఇంతకన్నానే కండక్ట్ క్యారెక్టర్ అవన్నీ వాళ్ళకు ఉన్నాయి. సో 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 ఇక్కడ మంచి పాయింట్ చెప్పారు మీరు. ఇక్కడ అటువంటి క్యారెక్టర్ ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అది తర్వాత మ్యాటర్కి వస్తా, అది కూడా తర్వాత వస్తా. ఇది ఉత్తముడు అని చెప్పి వాళ్ళు ఏమి రాలా. ఇది ఒక రాజకీయ పార్టీ. ఈ పార్టీ ఎలా ఉంటాయంటే రాజకీయ పార్టీలు, మనం ఆ సీట్లో కూర్చుంటే తప్ప, రూలింగ్ సీట్లో కూర్చుంటే తప్ప మనము ప్రజలకి ఏమీ చెయ్యలేము. మన మాటలు వేస్ట్. ఎట్ట గెలిచామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఎలా మంచి చేయాలనేది కూడా అదొక వెర్షను. అది పక్కన పెట్టు. ఇప్పుడు ఇలాంటి వాజ్పేయి అతని క్రమశిక్షణ ఉంది, క్యారెక్టర్ ఉంది, డెడికేషన్ ఉంది, డివోషన్ ఉంది దేశం పట్ల, ప్రజల పట్ల. కాబట్టే ఈ రోజుకి నెంబర్ 1 అయింది ఇండియాకి. ప్రపంచ దేశాలకు కూడా ఇదంటే బీజేపీ అంటే అమ్మా ఇంత పవర్ఫుల్ పార్టీ ఇది, ఇంత పవర్ఫుల్. బైడెన్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాడు, బైడెన్ కూడా, ట్రంప్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాడు, ది గ్రేటు వాడు కూడా వెనక ముందు అయిపోతున్నాడు, జింగ్ కూడా, పుతిన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. కానీ ఇక్కడ చేస్తున్నారంటే దాని పునాదులు వాళ్ళు గట్టిగా నిర్మించుకున్నారు, సిద్ధాంతాలు ఇలాగే కన్సల్ట్ చేసుకున్నారు. ఎక్కడో బియ్యంలో కొన్ని 4-5 రాళ్ళు తప్ప నిజంగా బియ్యంగానే ఉంది మన పార్టీ బీజేపీ అన్నట్టుగా చేసుకున్నారు. వేరేజ్ నువ్వెందుకు అలాగా వాళ్ళలాగా నువ్వు మళ్ళీ పాదయాత్ర చేసుకుని మొత్తం ఆంధ్రదేశం మొత్తం ఓడిపోయినా పర్వాలేదు, అమ్మా ఇలా జరుగుతుంది తప్పులు, ఇంటింటికి వెళ్ళొచ్చుగా. ఏమి తిరగవు అబ్బా మళ్ళీ పోయా బాబో, మళ్ళీ ఇప్పుడు అందరితో వెళ్ళమ్మడి తిరిగేసి నాకోటి కొనుక్కుంటే వీళ్ళ ఓట్లు లేరు, బొంగు లేదు, ఆ డబ్బులు ముడిపోతున్నారు కదా, వాడికి 2,000-3,000 మాట్లాడతాం పా అని పార్టీ మూసిపారేసి, మూసంటే మొత్తం నేను మూసా అని చిరంజీవిలా చెప్పక్కర్లా. చిరంజీవి పార్టీకి ఈయన పార్టీ తేడా ఉంది. చిరంజీవికి ఏం తెలియదు అనుకో, అందుకు మూసేశాడు. నీకు తెలుసుగా, ఆయన విలీనం చేశాడు కనీసం. నువ్వు కన్సల్ నేను రాజకీయాలు పనికి రావాలనుకున్నాడు ఆయన. చెప్పాడు ఈ పార్టీలు నేను మెయింటైన్ చేసుకోలేను అనుకున్నాడు, వదిలేశాడు. చెప్పాడు పబ్లిక్గా, నువ్వు మొన్న కూడా చెప్పాడు పబ్లిక్గా, సిన్సియర్గా చెప్పాడు, నేను చేయలేకపోతున్నాను, వద్దు నాకు. నువ్వు ఎందుకు డ్రామా, ఎందుకు అంత ముసలెడ్లు అయిపోయినాయి ఇప్పుడు, మరి ఆ ఏడ్లకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అడు చంద్రబాబు అనేవాడు ముసలెడ్డేగా, 75 2009లోనే ముసలిడ్డి అయినప్పుడు ఇప్పుడు ముసలిడ్లో నాకు గుర్తుంటే అన్న, అవును అన్నారన్నమాట ఆయన, నాకు గుర్తుంటే అన్నాడు. అంటే మరి ఎవడా ముసలిడ్లు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆయన మద్దతు ఇచ్చుంటారు అనుకున్నారు? ఎందుకంటే కమ్మోడని, మనకి హెల్ప్ అవుద్దని, రామచంద్ర ఉన్నాడని, ఎమ్మెల్సీ ఇస్తాడేమో అనుకున్నాడేమో. ఆయన కూడా కులాన్ని అంటగట్టేస్తారా? అంటే ఆయన మీ కులం అంటే ఏం చెప్తాడు? అమ్మనే చెప్తాడు. మరి దానికి ఎంత పెద్ద కులం అంటే కులం కోసమే పనిచేస్తారు అటువంటి ఇది అంటే ఇస్తారు ఆయనకని కాదు. ఇప్పుడు నువ్వు ఒక బ్లండర్ చేస్తే ఏవైనా మాకు అనుమానాలు వస్తాయి. నువ్వు ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తే, పోసానికి ఇష్టం బ్లండర్ మిస్టేక్ చేస్తే అది క్రెడిబిలిటీ పోయేది ఏం లేదు. నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ప్రజల కోసం సేవ చేస్తున్న వాడిని కాదు. నాకేమన్నా పన్నప్పు చెప్తే దాన్ని చేయడం పని ఇవ్వకుండా, అందులో అంటం లేకుండా, అందులో అవినీతి లేకుండా మాత్రం చేయగలను. నేను చేశాను, ప్రూవ్ అయిపోయింది. కాబట్టి నాకు ఎవడొచ్చినా, రేపు మీరు వచ్చినా, నువ్వు నరసింహరావు వచ్చేసి ఏమయ్యా పోసాని నువ్వు ఇక్కడ 10 ఇంటర్వ్యూలు చేసి పెట్టు, నీకు దీనికి ఒక 1000 ఇస్తా, 10,000 ఇస్తాను నీకు, చేసి పెట్టు. చేసి పెడతానన్నా అనగానే తీసుకొచ్చి ఒక అమ్మ హీరోయిన్ దగ్గరికి వెళ్ళాం, ఏమండి మీ గురించి బాగా రాస్తా, నాకు 5,000 ఇస్తే అని ఆమె పొగుడుతూ, అంత 10 మంది అమ్మాయిలు పొగుడుతూ రాసావు అనుకో, నువ్వు షాకే. నువ్వు నన్ను ఏమంటావు? ఒక బ్రోకర్ అంటావు. అన్నా నేను పడాలి. నువ్వు ఇన్ని చేసి
నువ్వు మరి ముసలిడ్డిని ఎందుకు ఎన్నుకున్నావంటే ఆ ముసలిడు కమ్మోడు. నాకు అనుమానం వచ్చింది, ఎందుకు వచ్చింది చేయకూడదు. ముసలిడ్డు ఎప్పుడో ముసలిడ్డు అయిపోయింది అన్నారే మీరు, మరి ఆ ముసలిడ్డు ప్రముఖ స్థానంలో ఎందుకు మీరు వాళ్ళు పొగిడారు? జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. విధ్వంసమా? ఏం చేసాడు చెప్పమని? ఏం చేశాడు? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అప్పుల పాలు చేసేసాడు రాష్ట్రాన్ని, విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసేసాడు, ఆరోగ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేసేసాడు, అప్పుల పాలు చేసి ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సిన బిల్సే 1,00,000 కోట్ల రూపాయలు ఇంకా బిల్స్ పే చేయాల్సింది ఉంది ఆయన. ఇవన్నీ చెప్తున్నారు. అవును కదా. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అవగానే విధ్వంసం చేశాడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఏం చేశాడు? అప్పుడు ఆయన కూడా తిట్టాడు. ఈయన ఏమని? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏం రావాలి కేంద్రం నుంచి ఏంటి అనే దానిపైన జయప్రకాష్ నారాయణ గారే ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం బీజేపీ చేసింది, ఎన్డీఏ చేసిందని చెప్పారు. మరి ఎందుకు సపోర్ట్ చేశాడు ఇప్పుడు? ఇప్పుడు అంటే దానికంటే ఎక్కువ విధ్వంసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఓహో, అంటే చంద్రబాబు చేసింది ఓన్లీ 70 మర్డర్లే కదా, ఈయన 71 మర్డర్ చేశాడనే. ఓహోహో, అదే అందులో మేధావా? నాకు తెలియదులేండి. ఇప్పుడు ఇంత ఈ క్వశ్చన్లో నీకు మేము చెప్పగలం? అసలు నేను చాలా బచ్చాని, అసలు చాలా బచ్చాని. అక్కడ పాపం ఈయన పెద్ద పెద్ద మర్డర్లు చేశాడు, ఈయన తక్కువ మర్డర్లు చేశాడు. సిగ్గుండాల మాట్లాడటానికి. ఒక చంపుకొని మనసు లోపల కమ్మ 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 కమ్ 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 కమ్మ అని వచ్చి ఆ ముసలిడ్డు ఇష్టమైపోయాడు, ఆ మోడీ ఇష్టమైపోయాడు, ఆ పవన్ కళ్యాణ్ చూసి బయటికి పరిగెత్తుకొచ్చినోడు అతను ఇచ్చేపాడు. వీళ్ళందరూ వస్తే ఆ 600 హామీలు నీ ముఖాన కొడితే ఆ పేపరు దాని దూరం ముద్దు పెట్టుకున్నాడు. మా కమ్మోడీడు 600 ఒక్క హామీ దిగిపోయినా అతనికే వేయండి, ఆ రెడ్డి ఆడికి వేయొద్దు. అవన్నీ తిట్టదు మనం. నేను తిడతా, నీకేం తిడతా, నేను నా ఏదో కొద్ది గొప్ప క్రెడిబిలిటీ ఉంది అనుకుంటున్నాడు ఆయన. పాపం అదేం లేదు అనుకుంటున్నాడు, అదేం లేదు. మీరు కమ్మ అని తెలుగుదేశం పార్టీకి అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు మురళి గారు. మీరు చేస్తున్నారు కాదు నరసింహరావు, నేను ఏం మాట్లాడినా దానికి మీకు ఆన్సర్ చెప్పగలను. తలొచ్చుకొని కూర్చోను. చెప్తున్నా, అదే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. అప్పుడు కాదు ఎట్రిబ్యూట్ చేస్తాను, ఇది మాట క్వశ్చన్ ఆన్సర్ చెప్పని. మరి కమ్మ అని చేస్తున్నారు. రామోజీరావు గారి గురించి మాట్లాడారు, రాధాకృష్ణ గారి గురించి మాట్లాడారు, ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళు కమ్మ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ ఏ కులం అన్న కాదు? ప్రశాంత్ కిషోర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ప్రశాంత్ కిషోర్ ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. పోయినసారి గెలిపించింది ఆయనే. బాబు నువ్వు మాట చెప్పంటావా? కొంతమంది కమ్మ గోలు ఉంటుంది, అంటే కులం గోలు ఉంటుంది. కొంతమందికి ధనం గోలు ఉంటుంది, చాలా గోలు. అన్నిటికంటే ఇట్ స్పీక్స్ మనీ, ఇట్ స్పీక్స్ ఎవ్రీ లాంగ్వేజ్. ఇంక తెలీదు క్లూ చెప్పేసి ఓపెన్గా. డబ్బులు, మనీ, ఇట్ స్పీక్స్ ఎవ్రీ లాంగ్వేజ్. అతను అక్కడ పీకింది లేదు, బీహార్లో ఓడిపోయాడు, మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు, ఏడుకొచ్చాడు. ఎందుకంటే ఇతనే చంద్రబాబు. ఇప్పుడు నువ్వు అవసరం అనుకో, ఇక్కడ నుంచి చంద్రబాబు ఇంటికి వెళ్ళి వచ్చేలోపు పోస్తాను పిచ్చి నా కొడక, దేవుడు రా చంద్రబాబు అనే డబ్బులు జేబులో పెట్టుకుంటూ తిడతా ఉంటావు నన్ను. ఏంటి నరసింహరావు జేబులో 50 కోట్లు ఇచ్చాడు రా నాకు, ఏమనుకో దేవుడు రా చంద్రబాబు. దేవుడే సార్, ఏహా టీవీకే దేవుడు, నరసింహరావు గారికి ఇంకా గొప్ప దేవుడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. ఎంత మంచోడైనా అంత లండాగాని చేస్తాడు చంద్రబాబు నాయుడు. అదే అంత గ్రేట్నెస్, అదే కదా. సో ప్రశాంత్ కిషోర్ సోల్డ్ అవుట్. ప్రశాంత్ వాడిని తీసేయి, వాడేవాడు ఈరోజు ఆయన బియ్యంలో రాయిగడ్డ తీసేయి అని కాదు. నువ్వు చెప్పింది కమ్మల గురించి మాట్లాడట్టున్నా, దీని గురించే మాట్లాడు. ఇన్ని కమ్మ ఎందుకన్నా కమ్మని, ఎందుకన్నా కమ్మ? చంద్రబాబు అనేవాడు పబ్లిక్లో కూర్చొని ఎస్సీలో పుట్టాలని ఎవడు కోరుకుంటాడా? చిన్న కులంలో పుట్టాలని ఎవడు కోరుకోడు. అప్పర్ కాస్ట్లో పుట్టాలని కోరుకుంటాం, అప్పర్ కాస్ట్లో పుట్టాలని కోరుకుంటాం, రిపీట్ అప్పర్ కాస్ట్లో ఉండాలని కోరుకుంటాం. అందులో చిన్న కులంలో ఎవరు అంటారు అంటే నువ్వు కమ్మ కేరళలో పెట్టావు. నువ్వే చంద్రబాబు, నువ్వే ఎస్సీల్లో పుట్టుంటే ఆ మాట అంటావా? నీకెంత బలుపు. అప్పుడు నేను ఎన్నైనా పచ్చి బూతులు తిట్టే హక్కు నాకుంది, కానీ నేను కూడా చదువు చచ్చాను కాబట్టి
ఒక సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడాలి. ఎవడైనా కులంలో ఎవడు పుట్టాడో తెలియదు. ఎస్సీలో పుట్టాలని కోరుకున్నావా అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ వెనక నీ ఆధిపత్యం, నీ కులం నీ గుర్తొచ్చు కదా. నువ్వు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మాదిగ అన్ను మాది కులంలో పుట్టావనుకో, నువ్వు మాది కులం తిట్టగలవా? నువ్వు కమ్మాడి కాబట్టి నీ బలుపుతో తిట్టగలిగావు. అట్లాగే కమ్మోళ్ళు అందరూ అనగలరా? కమ్మాళ్ళు నేను చూస్తే గుంటూరు మా జిల్లా నేను ఉన్నాను, ప్రతి విలేజ్లో కూడా కమ్మాసు అందరితో కమ్మాళ్ళు కాపులు కానీ రెడ్లు కానీ మాల కానీ మాదిక్ కానీ ఎట్టి కానీ ఎవరైనా కానీ అందరూ అన్న బాబాయ్ మామయ్య. సార్ మేము ఊర్లో చూస్తుంటాం కదా, ఫ్రెండ్స్ అంతా వాళ్ళే ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. అప్పుడు ఎందుకు కృష్ణా గుంటూరు జిల్లాలో ఇంట్లో ఎందుకు కమ్మాళ్ళు అంత గొప్పగా గౌరవంగా బతుకుతున్నారు? ఈ కులం పిచ్చి వాళ్ళకి లేదు కాబట్టి కులమని గౌరవించుకుంటాం. మా కులం మేము గౌరవించుకుంటాం. రామారావు మన కులవాడ ముఖ్యమంత్రి అయ్యాడు, చాలా సంతోషం, అంతవరకే ఉంటుంది. రామారావు తప్పులు చేస్తే క్షమించరు. అలాగే చంద్రబాబు ఇన్ని తప్పులు చేస్తున్నాడు, క్షమించకండి నేను చెబుతున్నా. అంటే నా కులం లేక కాదు, నువ్వే కాదు, నేను కమ్మోనే, ప్రౌడ్ లేకిన్ సేమ్ కమ్మ. కానీ వీడు దుర్మార్గుడు, వీడి వల్ల మనం అన్పాపర్లు అవుతున్నాము. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే చంద్రబాబుని సమర్థిస్తున్న వాళ్ళంతా కమ్మాళ్ళు కాబట్టే సమర్థిస్తున్నారని మీరు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, మాల కానీ మాదికి కానీ ఎవరైనా కానీ కులాల్లో వాళ్ళు పుట్టాలను ఎవరు కోరుకోరు, అగ్రవర్ణంలో పుట్టాలను కోరుకుంటారు అని ఇట్లా పిచ్చి బాగుతున్నాడు. అది మనకు కూడా అంటకెడతాడు. వీడిని దూరం పెట్టండి, మనం అందరితో బాగుంటున్నాము ఈ సమాజంలో. కమ్మాస్ని మొత్తం సమాజానికి శత్రువుని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు యాజ్ ఫర్ యూ. 100%. ఎందుకు చెప్పంటారా? ఇప్పుడు అతను రాజకీయ భవిష్యత్తు కోసం రంగాన్ని చంపించాడు, వంగవీటి రంగాన్ని. ఆడు కమ్మోడు కాబట్టి చంద్రబాబు ఎవరు నాశనం అయిపోయారు? చంద్రబాబు కుటుంబం నాశనం అయిపోయిందా? ఎన్టీ రామారావు కుటుంబం నాశనం అయిందా? ఎవడు నాశనం అయిపోయాడు? కమ్మ అన్నవాడు విజయవాడలో చుట్టుపక్కల విలేజ్ల్లో ఎంతమంది చచ్చిపోయారు. ఆడాళ్ళు బట్టలు లాగేశారన్నా, రేపులు చేశారు, మర్డర్లు చేశారు, ఎక్కడెక్కడ ఏడ్చుకుంటూ పారిపోయారు కమ్మాసు మొత్తం. ఎవరి పక్కాడు ఎక్కడ దాచుకోవాలి, తలకాయ దాచుకోవాలి తెలియక 2-3 రోజులు నరమేధం. నీ వల్లకి ఈ గొడవలు జరిగినాయి, నీ వల్ల అంత ప్రపంచం మొత్తం తెలుసుగా. నువ్వెందుకు విజయవాడ రాలా? నువ్వెందుకు కమ్మాళ్ళ మొత్తం బో చేసి నేనున్నా అని కత్తి ఎలా తీలా? కత్తి కొట్టి ఎక్కలా. నువ్వు అధికారంలో ఉన్నావుగా, రామారావు అడ్డం పెట్టి రామారావు కానీ పిచ్చోడిని చేసి కూర్చోబెట్టి ఉన్నావుగా. నువ్వు ప్లాటూన్లో దిగనివా? సైనికులు తీసుకురా, పోలీసులు తీసుకురా, టాస్క్ ఫోర్స్ తీసుకురావచ్చుగా, కంట్రోల్ చేయలేవా? 3 రోజులు ఒక్క పోలీసు కూడా రాలేదా ఒక విజయవాడకి? ఇది ఇంత ప్రపంచంలో వింత, ఇది ప్రపంచంలో వింత. 3 రోజుల పాటు చిన్నపిల్ల లేదు, పెద్ద డాక్టర్ శ్రీహరి పెద్ద డాక్టర్ పాపం, వాడిని పొడిచి చంపేశారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది. అప్పుడు ఏమైపోయారు? ఈ కమ్మాళ్ళు ఏమైపోయారట? ఏడ్చుకున్నారు. ఏడ్చుకునే బదులు కూర్చొని ఎందుకురా ఇలా జరిగింది, ఎవరి కోసం జరిగారా, మనం ఏం చేయలేదు కదా, కాపుల్ని రంగాన్ని మనం చంపలేదు కదా, మన ఎందుకు కొడతారంటే బికాజ్ ఆఫ్ వాడు కమ్మ అని చెప్పి మీ దగ్గర చేరి మన కమ్మోడు చంద్రబాబు, మా కమ్మోడు చంద్రబాబు అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే ఆ దుర్మార్గుడు వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్లు జరిగినాయి. ఇవి నేను అడుగుతాను కమ్మాసిని నరసింహరావు. నేను కమ్మకు నేను ఎట్ట వ్యతిరేక అవుతాను? కమ్మ కలంలో పుట్టి నేను కమ్మకు వ్యతిరేక అవుతానా? అన్ని ఊళ్ళు నాకు తెలుసు. నేను చదువుకుంది అక్కడే మోతడక, అమరావతి తెలుసు, అమరావతిలో ఎగ్జామ్స్ రాశా, నరుగులపాటు తెలుసు, లేమెల్లో చదువుకున్న 14 రైల్లో, నిడుముక్కలు తెలుసు నాకు, తాటికొండ తెలుసు, చుట్టుపక్కల అన్నీ తెలుసు నాకు. అన్నీ తిరిగిన వాడిని, అన్ని మోతాడులో చదువుకున్నాను, కాకాలో చదువుకున్నాను, మొత్తం తిరిగిన వాడిని. అన్ని ఊళ్ళలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీ జనరల్ సెక్రటరీ. కానీ బయట నుంచి చూసిన వాళ్ళకి మీరు ఏదో మొత్తం కమ్మాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది పోర్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఒక బ్రాహ్మణుడు యజ్ఞం కోసం ఒక మేకను ఎత్తుకెళ్తున్నాడు. 4 దొంగలు ఏం చేశారు? 1 by 1, పొంతు గారు ఇది కుక్క, పొంతు గారు ఇది కుక్క, రెండో వాడు పొంతుగాడు కుక్క, 3
బ్రాహ్మణుడికి డౌట్ వచ్చింది, అరే ముగ్గురు వచ్చి అదేమిట్రా నల్లగా ఉంది, నల్ల మేక అది ఇది నల్ల కుక్క అంటాడు ఏమిటి వీడు కాదు. నాలుగోడు వచ్చి ఏ సార్ మీరు కుక్కలు మెచ్చుకుంటున్నారా అంటే ఛీ థు అని వదిలిపెట్టి నలుగురు చెప్పారు కాబట్టి ఇది కుక్కే అని పాప ఆ బ్రాహ్మణుడు కూడా యజ్ఞాన్ని తీసుకెళ్ళిపోయి దాన్ని చంపితే వాడు చంపానికి ముక్కలు ముక్కలు చేసి కైమా కొట్టుకొని బిర్యానీ తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనంతే ఒక మేకనే కుక్కనైపోతున్నా. ఆ నలుగురు ఎవరు? అందరూ ఆ నలుగురు అని పాట ఉందే అంటే ఈ కమ్మ దురద ఉన్నవాళ్ళు. వీడు మనం ఈ కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదేదో మనం పైకి పాదుకోవాలంటే వీడు కమ్మ వాళ్ళని రియలైజ్ చేపిస్తున్నాడు. కమ్మ వాళ్ళని రియలైజ్ చేయనీయకూడదు, అలా గొర్రెలాగే ఉంచాలి. మన బాబతులు అంటే మొత్తం కమ్మవాళ్ళు మనకు ఓట్లు వేయాలి అని ఇలా రుద్దటానికి కమ్మవాడి మీద నాలాంటి వాడిని తిట్టున్నారు. చూడరా మన కమ్మాళ్ళని తిడుతున్నాడు, చూడరా మన కమ్మాళ్ళని తిడుతున్నాడు. ఎప్పుడు తిట్టాను నేను కమ్మోడిని? ఒక్క చూపించండి అన్న. చంద్రబాబు తిడితే కమ్మోళ్ళందరినీ తిట్టినట్టేనా? అది అయిపోయింది ఇప్పుడు, అది అయిపోయింది. తెలుగుదేశం వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం? అది అయిపోయింది అన్న. అంటే నేను ఏమన్నాను, ఒక్కసారి ఏమన్నానంటే కమ్మ కులంలో చంద్రబాబు పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం అన్న. వాళ్ళు ఏమనుకున్నాడు, కమ్మ కులంలో నేను పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అని అనేలో ఒక వెర్షన్. ఏదైనా ఒకటే సేమే. ఇక్కడ యాక్చువల్గా కమ్మాస్ అంటే ఒక ఆంధ్రలో ఒక గౌరవం ఉంది. వాసిరెడ్డి నాయుడు గారు అటువంటి వాళ్ళు విలేజ్లో చాలా రెస్పెక్టెడ్గా ఉంటారు. పెద్ద కాదన్న వాళ్ళలో ఒక పెద్ద జమీందారు లాంటి వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ వాళ్ళు, ఎంతో మానవత్వం ఉన్నవాడు. అలా జగలమూడి కుప్పుస్వామి చౌదరి ఆయన జేకేసీ కాలేజీ, జగలమూడి కుప్పుస్వామి చౌదరి కాలేజీ, మేమంతా కమ్మాళ్ళలో పేదవాళ్ళం. అటు పెట్టి ఆయన అన్ని కులాలని కమ్మాళ్ళ కోసం పెట్టకుండా అన్నీ పెట్టి విద్యాసేవ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు డజన్ల మంది ఉన్నారు ఈ గుంటూరు కృష్ణా జిల్లాల్లో. ఈస్ట్ వెస్ట్లో కూడా కమ్మాస్ క్యాస్ట్ లేకుండా కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నవాళ్ళు కదా అసలు. అనే కమ్మాళ్ళు అంటే చాలామంది. ఇప్పుడు నారాయణ వెరీ హానెస్ట్ కమ్మోడే, రాఘోల్ గారు వెరీ వెరీ హానెస్ట్ కమ్మోడే. అటు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో డెడికేషన్, ఓ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ రోజు కూడా వాళ్ళు లంచాలు తీసుకుదలుచుకుంటే నారాయణ రాఘవులు ఇప్పటికీ తర్వాత 10,000 కోట్లు తప్పించుకుంటే వాళ్ళు అది ఏం లేదు, ఎప్పుడు డెడికేషన్ ఉన్నవాళ్ళు. అదే నేను అంటున్నాను. అలాంటి మంచి గౌరవనీయమైన ఒక కమ్మ కులంలోకి మనవాడు చీడ పురుగులా తయారయ్యి మనకి సైడ్ ఎఫెక్ట్ లాగా మనని అంటరాని వాడి కింద తయారు చేస్తున్నాడు. అది ఎప్పుడు తెలుసుకుంటారో మా కమ్మాళ్ళు. నేను దన్నాలు దేవుడిని దండం పెట్టుకున్నా, మా కమ్మాళ్ళకి రియలైజ్ చేయండి అయ్యా. ఇప్పుడు ఎస్టీలు పుట్టా కోరుకుంటారా? చిన్న కులంలో అది అంటరాని కులం కింద మాట్లాడేవే. రేపు అదే ఒక ఎస్సీ సోదరుడు వచ్చేసి మేం కాదు నీ కమ్మ కులమే అంటరానిది అన్నాడు అనుకున్నా, మన తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? మొత్తం అందరూ పేరు చేయాలి కదండి. ఎక్కడ పెట్టాలన్న తలకాయ అన్న? నా బాధ ఇది. నాకు వాడికంటే 1000 రెట్లు నా కులం అంటే నాకు ఇష్టం. చంద్రబాబు కులం అంటే ఇష్టం లేదన్నా. ఆ కులంలో ఉన్న ఓటర్లు కావాలి, కులం అవసరం, ఓట్లు కావాలి, కులం అవసరం. నాకు అవసరం లేదు. నాకు ప్రేమ, అభిమానం. నా కులంలో పుట్టా, మా కమ్మ, మరి నేను చేసుకుంది నా భార్య కమ్మ, పెద్ద కమ్మ చెబుతున్నా. అట్టగాని ఇప్పుడు మా ఊరు వెళ్ళండి, మీరు పెదకాకని వెళ్ళండి, మా కమ్మాళ్ళే 10 మంది బాధపడుతుంటారు. చంద్రబాబు నేను చంద్రబాబు తిట్టలేదురా, అతను చేసే బ్యాడ్ పనుల్ని. అది అందగాడా కాదని నేను అంటలా. వాడు నువ్వు రామారావు, ఇప్పుడు నీకు నా కమ్మ ఫీలింగ్ ఉంది, మా కాకాని కుర్రాళ్ళ కమ్మ ఫీలింగ్ ఉంది, మరి చంద్రబాబు కమ్మ ఫీలింగ్ లేదే? ఉందని చెప్పు. ఉంటే రామారావు అటు చంపుతాడు. రామారావు కమ్మోడుగా, కమ్మాళ్ళకి ఒక నాయకుడు అంటాడుగా, ఒక దేవుళ్ళు అంటాడుగా, ఒక ఇన్స్పిరేషన్గా. మరి ఆయనంటే అన్యాయంగా పొడిచి పారేసి వెన్నుపొడిచి చెప్పులేసి కొట్టి ముఖ్యమంత్రి, మరి నువ్వు వాడే కమ్మోడురా మరి అన్నా నేను, వాడే కమ్మోడు. మీకేం దొరుకుతుంది మరి? మీకు చంద్రబాబు నాయుడు గారికి కమ్మ దొరుకుతుంది, కులం దొరుకుతుంది, లేకపోతే ఇంకొంతమంది కులం దొరుకుతుంది, కొంతమందికి ధనం దొరుకుతుంది అని చెప్తున్నారు. మీకేం లేవా ఈ రెండు? నాకేం లేవు. ఏం దొరుకుతుంది మరి మీకు? ఎప్పుడు ఎందుకు లేవంటే నేను పుట్టుకతోనే పేదరికంలో పుట్టా. అసలు మా కుటుంబంలోనే డబ్బున్న వాళ్ళే. అసలు గొల్లపూడి మాది. మా నాయనమ్మకి పిల్లలు పుడితే పెళ్ళి అయినప్పుడు
6 7 మంది పుట్టి చచ్చిపోతూ ఉన్నారు. 7వ వాడేమో మా నాన్న పుట్టాడంట. పుడితే అప్పుడు కూడా మా నాన్న చిన్న ఇంత పిల్లోడే ఆ గొల్లపూడి కాలువలో ఉన్న చూడు, కాలువలో పడ్డాడు. పడితే ఎవరో లక్కీకి తీశారు బయటికి. అప్పుడు మా నాయనమ్మ భయం వేసి ఈడు కూడా చచ్చిపోతాడు గ్యారంటీ, ఈ ఊళ్ళో వద్దు అని పొలాలు వేసుకొని పెదకాకని వచ్చాం. ఓహో. ఎప్పుడో చిన్నప్పుడు, నేను పుట్టక ముందే మా నాన్న చిన్నప్పటి నుంచి ఆ ఊళ్ళో 100 ఏళ్ళు పైగా అక్కడి నుంచి ఉండడం. అక్కడ అట్లా బ్యాక్గ్రౌండ్ మాది. అక్కడ పొలం ఏడ కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నారు, అన్నీ కొనుక్కున్నారు. మా నాన్నకి ఏంటంటే ప్యాకెట్ పిచ్చి, అమాయకుడు, ధర్మరాజు అంటారే అమాయకుడు. మా అమ్మకి నాకు ఇన్స్పిరేషన్ మా అమ్మ అంటే. ఎవ్వడికి తలంచదు మా అమ్మ, నాలాగే ఉంటుంది ఎక్కువ మా అమ్మ, అలా హైటు, రెడ్ కలర్. అట్లా మమ్మీ ఇన్స్పిరేషన్గా మద్రాసులో కూడా వచ్చి, మీరు మద్రాసులో కూడా ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ నుంచి 5 ఏళ్ళు ఉన్నా, ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చా. ఏ ఇండస్ట్రీలో అయినా కానీ నేను సినిమాలు తీసినా, ఇంకోటైనా, అప్పులైనా, ఏ ఒక్కడికైనా ఈ రోజు వరకు ఒక్క పైసా ఎగ్గొట్టింది లేదు. బ్యాంకులో ఏం తీసుకున్నా కానీ ఏ ఒక్కసారి కూడా నా చెక్కు బౌన్స్ అవ్వదు ఈ రోజు వరకు. రేపు మనం చెప్పలేంగా, ఇలాగే ఉంటారు రేపు. ఎప్పుడు నేను ఎవరి దగ్గర డబ్బులు మోసం చేసి తీసుకున్నాడు, తీసుకుంది లేదు, కబ్జా చేసింది లేదు, ఏ ప్రభుత్వాలని కాకాబట్టేసేసి పొలాలు తీసుకుంది లేదు. నేను ఎందుకు అడిగానంటే, చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తారు, డబ్బు దొరుకుతుంటుంది, కులం దొరుకుతుంటుంది అన్నారు కదా. సో మిమ్మల్ని మేనేజ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు ట్రై చేయలేదా మరి? ఇప్పుడు చంద్రబాబు కొడుకు చేశాడు కదా మిమ్మల్ని మేనేజ్ చేశాడు 2 సార్లు నన్ను రమ్మనే. నేను పబ్లిక్లో చెప్పా కదా, ఇప్పుడు కొత్తగా నీకు చెప్పేదేమో స్టార్ట్గా, అదే మా చైతన్య ద్వారానే. నేను 2వ సారి అడిగితే నేను ఆయన నాకున్నదే చిన్న క్రెడిబిలిటీ, అదొక్కటి చంప మాకు. ఇంతవరకు ఈడు చెంచా అని ఇంత రాలేదు. తర్వాత వేరే, ఎందుకంటే మీ పార్టీ కాదు కాబట్టి వేరే పార్టీ వాళ్ళని తిట్టొచ్చు, వేరే నేను ఇట్లా మాట్లాడుతుంటే సైన్స్ లేని వాళ్ళు తిట్టొచ్చు, అయినా తగలవు. ఎప్పుడు తగులుతాయి అంటే నేను నిజంగా ఎదవనైనప్పుడు, నేను నిజంగా పక్కలేసేవాడిని అయినప్పుడు, నేను నిజంగా రామోజీలాగా బ్రోకర్ అయినప్పుడు. అవన్నీ లక్షణాలకు లేవు. నేను ఓటర్గా ప్రవర్తిస్తా, ఓటర్గా ఇప్పటికి స్టిల్. ఎందుకంటే 1983 వరకు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలించింది. అందరు కాంగ్రెస్కి వేశారు. రామారావు వచ్చాడు, రామారావుకి వేశాడు. అంటే జనాలు మారిపోయారా? పార్టీ మారారా? మారలా. అప్పటిదాకా ఎవడు లేడు, వాడు తింటున్నాడు. మరి ఎవడు రామారావు సినిమా వాడు మంచివాడు ఏమరా, పెట్టే డబ్బున్నోడికి తినలే, రామారావు కొట్టేశారు. రామారావు కూడా అరే మరి రామారావు ఏంట్రా, రూలింగ్ సరిగ్గా రాదా, గొడవలు అంట, తగాదంట, పిచ్చిగా పెద్ద చేస్తాడు. ఏదో ఎమ్మెల్యేలు నమ్మడంట, మంత్రులు నమ్మడంట, ఏఎస్లు నమ్మడంట, ఐపీఎస్లు నమ్మడంట, వాళ్ళు తిరిగిపోతున్నారు. ఏదో డిస్టర్బెన్స్ వచ్చి ఏమో రామారావు వాళ్ళే బెటరా, పాత వాళ్ళు తింటే తిన్నారు, సో పీస్ఫుల్గా ఉంటుంది దేశం. పద్దాక వెన్నుపోట్లంట, గొడవలంట, వాడు నాదాబాస పుడుతా అంట, చంద్రబాబు పుడుతా అంట, ఆడు పుడుతాడు, ఇటు పుడుతా అంటే ఎందుకు పో అని మళ్ళీ రామారావుడు ఇచ్చాడు. మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చాడు. మళ్ళీ చంద్రబాబు మళ్ళీ పెళ్ళి అవ్వగానే రామారావుకి మళ్ళా. అట్లా జనాలు వీడికి ఆడుకొద్దు. నేను సేమ్ ఓటర్ మీరు అంతే. ఉన్నాళ్లలో బెటర్ ఎవడు నాకు, అది ఇప్పుడు నుంచో చెప్తాను, ఇప్పుడు నుంచి కాదు, 25-30 ఏళ్ళ నుంచి. ఉన్నాళ్లలో బెటరు అంతే తప్ప నువ్వు నాకు ఎమ్మెల్యేకి టిక్తావా నేను వస్తా, నా జీవితం లేదు. తెలుగుదేశం కూడా అడిగింది, కంబోడి రామారావు వెళ్తే ఈసారి ప్రిపేర్ అయ్యి ఉండు, ఎమ్మెల్యేకో ఎంపీకో అన్న. నాకు వద్దన్న, నేను ఉన్నాళ్లలో బెటర్గా సేవ చేసుకుంటూ వస్తానన్నా. అదే ఎవరి దగ్గరైనా ఇంతవరకు ఈవెన్ జీవితంలో ఎప్పుడు ఏమి తెలియని మ్యాటర్గా చిరంజీవి గారు పిలిచి టక్కన చేతిలో పెట్టి ఎమ్మెల్యే కూర్చో అన్న. నాకు నా తల్లి సాక్షిగా ఎప్పుడు అడగల. చిరంజీవి గారు నా మీద ప్రేమతో, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ నా మీద నమ్మకంతో, ఇతను అసెంబ్లీకి వస్తే 10 మందికైనా సమాధానం చెప్పగలడు, వీడు గట్టోడు, నాలెడ్జ్ కొద్దిగా ఉన్నవాడు, ఎంతుందో నాకు తెలీదు, వాళ్ళకి నమ్మారు నన్ను. నమ్మితే అట్లా అని చెప్పాడు నాకు పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు. చంద్రపేట వచ్చేసి అన్నయ్య ఇలా అన్నాడు, ఇట్లా మేము అనుకున్నాము, అసెంబ్లీకి స్ట్రాంగ్ బాగా మాట్లాడతారు, అందుకని మీకు ఇచ్చారు, కీప్ టప్. ఓకే, థ్యాంక్ యూ బాబు. ఆడికి వెళ్ళిన తర్వాత మరి ఒకసారి ఎమ్మెల్యే టికెట్ వస్తే గెలవాలని కోరుకుంటాంగా, నేను కోరుకుంటా. ఎట్ట కోరుకుంటాను? హానెస్ట్గా గెలవాలని కోరుకుంటా. అందుకని ప్రెస్ మీట్ పెట్టా.
నేను ముందు పోపించను, నేను డబ్బులు పంచను, నన్ను ముందు డబ్బు అన్నారంటే నేను గెలిచిన తర్వాత చిల్లరూపేట మొత్తాన్ని నేను తినేస్తా. నన్ను చిల్లరూపేటను తన్నయొద్దు, నా సొమ్ము మీరు తినొద్దు. మీరు బయలుదేరొచ్చు ఇంకా అని చెప్పి నేను పని అంతే అంటారుగా, అంతేగా. నేను ఇవ్వను. అలాగా ఒక్క కాటన్ కూడా, అంటే ఒక్క గ్లాస్ కూడా, ఇంత బాటిల్ కూడా నేను ఇవ్వాల ఎవరికి. విడిగా మా ఇంటికి రండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత, మా ఇంట్లో నేనే నీ కావాలంటే వాటర్ తీసుకెళ్ళి మంచి పబ్లో ముందు తప్పిస్తాను, బిర్యానీ తినిపిస్తాను. నేను అట్లాంటి చేయను, నేను తాగను, మీరు తాగించను. అలాగే డబ్బులు ₹1 కూడా ఇవ్వను. అదేమి సార్ అసలు కనీసం డబ్బులు ఓకే అన్నారు, మరి ముందులో ఇవ్వాలి కదా సార్ అన్నాడు వచ్చి. నేను ఇవ్వను సార్ అన్న. అయితే మేము రామన్నాడు, వెళ్ళిపో. పొద్దున్న జీప్ బయలుదేరి వెళ్ళాం, 2-3. రెండో రోజు తెలిసిపోయింది వీడు నిజంగా ఎలాంటి వాడారా పాపం అని చెప్పి ఫుల్గా జనమంతా వచ్చారు. ఓకే ఓడిపోయాం, ఓకే డబ్బులు పంచగా. అప్పటికి ఇప్పటికి అదేనా మెంటాలిటీ. ఓకే, ఇప్పుడు లేదా చట్టసభకి వెళ్ళాలనే ఆలోచన ఏం లేదా మరి? ఇంతవరకు అసలు నాకు ఎఫ్డీసీ చైర్మనే బలవంతంగా తీసుకో వాము ఎందుకు అంటే ఏమి ఇచ్చినా కానీ బట్ సిన్సియర్గా చేస్తా, తీసుకుంటే మాత్రం చేస్తా, లేకపోతే తీయను. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చారు, ఆయన వచ్చి అన్ని పద్దా చెప్తావుగా అరిచాడు సీఎం గారు నన్ను. మరి ఎప్పుడో చంద్రబాబు రూలింగ్లో ఉన్నప్పుడు అలా చెప్తుంటావు, ఆ నందులు వాళ్ళు అమ్ముకున్నారు, నందులు వాళ్ళు ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్కి ఇచ్చారని చెబుతావు, మరి అన్నీ విమర్శిస్తుంటావు. మరి నువ్వు మంచి చేయి, నువ్వే హానెస్ట్గా చేయి, మరి అటు ఇటు తినకుండా ఇవ్వడు అన్నాడు. సరే అన్న ఇదే వాడు నా సిగ్గేసిపోయింది ఆ మాట అంటే నేను అన్నాను, అన్న 2 ఏళ్ళు కరోనా వచ్చింది, ఇప్పుడు షార్ట్ టైము, ఇప్పుడు పబ్లిక్ ఈ వర్క్ చేస్తున్నారు మీరు పథకాలు. ఈ షార్ట్ టైంలో సినిమాది, టీవీది, నాటకాలది ఈ ముగ్గురు వ్యవస్థలకి నంది అవార్డులు అంటే కష్టం అన్నా. ఒక్క నంది అవార్డులు పెట్టుకుంటాను నేను నాటక రంగానికి ఒకటి. ఫస్ట్ నాటకం పుట్టింది కాబట్టి దాన్ని పెట్టుకుంటా. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 2 పెట్టుకుంటాను. ఆ తర్వాత కంటిన్యూ 3 అప్పుడు తెలుసుకుంటానంటే ఏమన్నా చేయి, నీ ఇష్టం చేసుకో, నువ్వు బాగా చేస్తావు, నన్ను ఏం అడగద్దు, నువ్వు ఏం కావాలన్నీ తీసుకో, నా దగ్గర నువ్వు రావాల్సిన పని కూడా లేదు, నన్ను సలహా అడగొద్దు, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు చేస్తాను నమ్మకం నీకుంది, నాకు ఉంది, నీ మీద పో, ఇంక రావద్దు పో అన్నాడు. ఈరోజు వరకు రాలే ఏం జరుగుతుందని అడగలేము. తెగ మెచ్చుకున్నాడు. వస్తుంది కదా నా టీవీలు అన్నింటిలో తెలిసిపోతుంటుంది. అది నేను నంది నాటకోత్సవాల్ని అది పుట్టినప్పటి దగ్గర నుంచి నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు కూడా ఇంత పర్ఫెక్ట్గా ఎవరు చేయలే. అది నాకు గర్వంగా చెప్పుకుంటా. సూపర్. ఒకే ఒకటి అది గమ్మత్ ఏందని చెప్పనా నరసింహరావు, ఇప్పుడు ఎవరైతే ఎగనిస్ట్గా ఉంటారో మా వైసీపీ పార్టీని, వైసీపీలో జగన్ గారు 5 ఏళ్లలో ఏమి చేసినా ఒక్కసారి కూడా అభినందించని ఈనాడు, ఆంధ్రజ్యోతి నంది అవార్డులు అభినందించారు. గ్రేట్. అర పేజీ పావు పేజీ థియేటర్లు నిండుతున్నాయి, మంచి కథలు సెలెక్ట్ చేసుకున్నారు. అది అర పేజీ తిన్న షాకు. ఎవరా మనకెట్ రాశారు ఆంధ్రజ్యోతిలో, మనకెట్ రాశారు మరి ఈనాడు వాళ్ళలో. అంటే అక్కడ ఈనాడులో పెద్ద ఆయన ఉన్నాడు, ఏలూరు రఘు గారు ఎవరో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అంట, పెద్ద ఆయన సీనియరు. ఎవరో అడిగారంట ఎంత అయిపోయిన తర్వాత అన్ని ఏమయ్యా మరి పోసాని నంది అవార్డులు మరి ఇందులో మీరు ఏంది మరి ఏమి కామెంట్ చేయరంటే, ఇంక కామెంట్ ఏం చేస్తాం, పోసాని అన్ని ఓపెన్గా పెట్టేశాడు, ఆయన ఏడ తిడతాం, ఇంకా స్పేస్ లేదు అని ఆ పెద్ద ఆయన కూడా అన్నా అంట. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు జర్నలిస్ట్ వచ్చి, ఇలా అన్నాడు రఘు గారు, మమ్మల్ని విమర్శించడానికి అవకాశం లేదు పోసాని, అన్ని జడ్జీలు ఎవరు, వాళ్ళెవరు, వాళ్ళ కులాలు మతాలు అన్ని చదువు గిదువు మొత్తం అన్ని పబ్లిక్గా పెట్టేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే పెట్టాం, ఫస్ట్ హాఫ్ ఇట్స్ కైండ్ 27 మంది జడ్జీలు పెట్టాం. ఒక్కొక్క జడ్జీని నెట్లో చూసుకొని ఎవడో నా దగ్గరికి ప్రతిసారి రికమెండేషన్ ఉంటాయిగా, ప్రతి ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా వాళ్ళ తాలూకు వాళ్ళ జిల్లాలకు కూడా సరే ఏమండి మన నాటకం వెళ్తుందండి సెలెక్ట్ చేయమనండి, మన నాటకం మరి 100 పైన నాటకాలు సెలెక్ట్ చేయాలి, మొత్తం తిరగాల స్టేట్ అంతా అంటే మొత్తం నేను కూర్చుంటే నాకు కూడా లెటర్లు వస్తాయి.
ఎవరికైనా వస్తాయి. అంతే. అంటే ఏంటండి, కొంచెం అది మన వాళ్ళు ఎప్పుడుచ్చో బాగా చేస్తున్నారు, వాళ్ళు కూడా కొంచెం చూడమనండి ఒకసారి. అన్ని రకరకాల వాళ్ళు ఇళ్ళు వచ్చి ఇన్ని వచ్చినాయి. వస్తే మా జనరల్ మేనేజర్ ఉన్నాడు సాయి గారు అని చెప్పి, అన్నా ఇవి రికమెండేషన్ లెటర్లా లేకపోతే వాళ్ళ కాంటాక్ట్ సర్టిఫికెట్ లాగా ఇవేంటి అంటే అది మీరే నిర్ణయించుకోండి సార్ అన్నాడు. దాన్ని తీసి బీరువాలో పెట్టి అన్న. ఏ ఒక్కరు నాకు ఫోన్ చేసి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ మురళీ గారు మన నియోజకవర్గంలో మన ఉన్నారు, మన వాళ్ళు మన వాళ్ళు నాటకం ఎప్పటి నుంచి బాగా చేస్తారు, 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, ధైర్యం కూడా చేయరు వాళ్ళు మీరు అని ఒక్కడు కూడా ఫోన్ చేయలేదన్న. అంత ధైర్యం కూడా తల్లి సాక్షి ఒక్కడు కూడా నాకు ఫోన్ చేసి మురళి అది ఒకటి చూడు, కొంచెం అవకాశం ఉంటే మనకి కావాల్సిన వాళ్ళని కానీ అస్సలు అవలా. సో అందుకోసమే మరి మిమ్మల్ని ఇలాంటి వాళ్ళు చట్టసభలో కూడా ఉంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు. అది చేశాము. నేను సీఎం గారు ఉంటే సీఎం గారు వాళ్ళ పోస్టర్లో నేను ఎప్పుడు చైర్మన్ కాబట్టి నా బొమ్మ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవాలి. నేను అంత అర్హుడిని కాదు, వద్దు. ఇది ఈ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రభుత్వం, ఈయనే ఈ ప్రజల మొత్తాన్ని చేసుకుంటున్న ఒక లెజెండ్ నాకు కనిపించాడు. ఆయన పక్కన నేను నుంచునే అర్హత ఇంకా నాకు లేదు, అంత నాలెడ్జ్ నాకు లేదు ఇంకా అనుకుని మా వాళ్ళకి అరే ఒక్క ఫోటో కూడా ఇంత స్టాంపు కూడా నాకు వేసారంటే మాత్రం హైదరాబాద్ దుబ్బుకెళ్ళిపోతారని చెప్పా. ఆపేసి నేనేం ఫోటోలు వేయించుకోవాలా, నేను ఎవరిని వాళ్ళ పిలిపించుకోవాలా, ఎవరిని నన్ను ఏం అడగల. ఆయనదే ఒక 100 అడుగులు ఫస్ట్ టైం ఇచ్చుకోండి ఆంధ్రప్రదేశ్లో 100 అడుగులు పెద్ద కటౌట్ పెట్టి ఆయన ఒకటే పెట్టించా, ఇంకేం వద్దు. అందరు గ్రాండ్గా చేసామన్నా, ఒక్కడు కూడా ఇబ్బంది లేకుండా చేసాము. వాళ్ళందరూ జడ్జీలు మళ్ళీ మీకు పంపిస్తాయి జడ్జీల్ని. ఇప్పటికే మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసుకోండి. అంత ఎవరైనా చాలామంది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 86 ఏళ్ళు రకరకాల ఎవరు ఒక అయ్యంగార్స్ పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు. అమెరికాలో తెలుగు నాటకాలు చెప్పి ఆయన ఒక ఉన్నాడు అనమాట, శంకరాభరణ శాస్త్రి గారు లాగా వాళ్ళ పెద్ద ఆయన పిలిపించుకున్నా. గురువుగారు మీరు ఈ బుక్ చర్చ చేయండి. ఎందుకు ఏమేమున్నా ఉపయోగం ఏం లేదు కదా, మా మెడబెనట్టు కొట్టేసేసి వాడికి రాయి వీడికి రాయి అంటుంటారు కదా అన్నాడు. బ్రాహ్మిన్స్ పెద్ద ఆయన 86 ఏళ్ళేమో ఆయనకి. అప్పాజోషులా ఇదో పేరునా సత్యనారాయణ శర్మ గారు ఏదో. ఏంది గురుగారు అన్న, పెద్ద మీటింగ్ అంత మీటింగ్ ఏంటి మీరు, నేను మిమ్మల్ని చూసి మీతో మాట్లాడదామని వచ్చా. అది చెప్పండి గురుగారు అంటే, అంతకుముందు చేస్తే చంద్రబాబు ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి లెటర్ పెట్టారు ఇట్లా, అది అతను రాయండి అది అనంది, అది అట్ట రాస్తామా ఇతర ఎట్ట కొట్టారంట పెద్ద ఆయన్ని. అయ్యో, ఏమయ్యా రాయవయ్యా, చేతస్తావు నీవా రాయ్, ఎందుకండి అన్నాడు వచ్చి. ఆయన కూర్చోండి అన్న, కూర్చోండి టీ తాగెళ్ళండి కానీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎవరన్నా మీకు ఎవరన్నా ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇంకోడు కానీ వైరవిద్యారుడు కానీ ఎవరైనా మీకు ఫోన్ చేస్తే వచ్చి అడిగితే మీరు చెప్పుతో కొట్టండి. చెప్పుతో కొట్టకపోతే మీ తప్పే, నా తప్పు కాదు. నేను ఎప్పుడు చైర్మన్ని, మీరు చేయండి అంటే వాళ్ళు కామ్ అయిపోయారు. నేను మీ అందరికీ ఉన్నారు. ఇప్పుడు నా బంధువులు కూడా ఉన్నారు, నా బంధువులు వేరే వాళ్ళు ఉంటారు. వాడు వచ్చి గురుగారు చూడండి ఒకసారి మా పుల్లయ్య అని ఒక అబ్బాయి ఉన్నాడు మా నాడికి చూడండి అని నేను అన్నాను. చూడండి అన్నా కానీ నన్ను కూడా చెప్పుతో కొట్టండి అన్న. అప్పుడు అందరూ క్లాప్స్ కొట్టారు. మీరు నచ్చారు మేము చేస్తాను అన్నాడు. సూపర్ సూపర్. అస్సలు వాళ్ళని అసలు మేము ముట్టుకోలే. మీకేం కావాలో తీసుకోండి, మీ బయోడేటా మొత్తం ఇవ్వండి అని అట్ట వాళ్ళని బయోడేటా మొత్తం తీసుకొని ఆ బయోడేటా ఒక్కొక్కడికి ఒక బుక్ పెట్టా. ఈ జడ్జి గారి బుక్ ఇది, ఈ జడ్జి గారి బుక్ అంతా 40 మంది మన జర్నలిస్టులు తీసుకొచ్చి అందరూ మీడియాని మొత్తం తెచ్చి వాళ్ళందరికీ ఇచ్చాం. ఇది మీరు చదువుకోండి, వీళ్ళ పరిచయం చేశారు, వాళ్ళే పరిచయం చేసుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్లు అడగవచ్చు. మీకు ఇళ్లలో నచ్చపోయిన వాళ్ళు, ఇళ్లలో బ్యాడ్ హిస్టరీ ఉంటే చెప్పండి సార్, తీసేస్తాం. ఒక్కొక్కరు లేచి 5 నిమిషాలు మాట్లాడుకోవటం. అవి వాళ్ళు చదువుకుంటా ఇది ఏం చదువుకున్నాడు ఏంటి అంతా చదువుకున్నారట. ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచి కూడా పిలిపించా. ఢిల్లీలో ఉంటే ఆ నుంచి పిలిపించి ఒక కుర్రాడు, చిన్న కుర్రాడు. సో బ్రహ్మాండంగా మేనేజ్ చేశారు. అటు చేసామన్నా నాటకాలు. ఇట్లా
ఇట్లా పనిస్తే అట్లా చేస్తా. సో ఆ పని మీకేమో చట్టసభలో ఉంటుందా అని నా క్వశ్చన్. దానికి నాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇది కూడా ఇష్టం లేదు, ఆ? మీకు ఎఫ్డీసీ కూడా ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. సో అది కూడా ఛాన్స్ ఉందేమో కదా. నాకు ఏమి ఇష్టం అంటే ఇప్పుడు మనం ఈ మాట ఆయన చెప్పినా నాకు ఇష్టం లేదు నేను చేయను అని అనుకో. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ ఉంది, అసలు చేయనని చెప్పి 3 నెలలు జీవో వచ్చిన తర్వాత జీవో వచ్చిన తర్వాత పోలేదు మీరు. అవును, 3 నెలలు వెళ్ళా ఆ, దుబ్బులెట్టాడు ఆయన. ఏ రమ్మన్న అతన్నే అంటే ఏమయ్యా దుబ్బులెడుతున్నాడు, నువ్వు వచ్చి చెప్పి వెళ్ళిపో, నువ్వు వచ్చి చెప్పెళ్ళు, నాకు ఇష్టం లేదు చెప్పెళ్ళు అని ఆయనకి వెళ్ళంగానే ఇంకేముంది మొత్తం జారిపోద్ది. ఇక్కడ ఇక ఇక్కడ 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 ఎన్ని ఉండవు. ఇక ఆజ్ఞాపిస్తే శిరసావహించటమే అంతే. కలిసామంటే క్లోజ్. ఇంకా ఎందుకంటే కన్విన్స్ అవ్వాలి. అలా రీజనబుల్గా మాట్లాడతాడు. నో చెప్పలేరు. జగన్ గారు రీజనబుల్గా మాట్లాడతారు. మరి ఎందుకు అంతకుముందు విమర్శించావు నువ్వు నందేవాళ్ళనే? వాళ్ళు బాగా చేయలేదని సార్, ఇప్పుడు నువ్వు చేయి మరి. సార్ చేస్తానన్నా. నో ఆన్సర్. ఇంకా అసలు ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, నేను ఆలీ గారు రాజ్యసభకి వెళ్తారని, ఆలీ గారు ఎంపీకి పోటీ చేస్తారని, ఆలీ గారు ఎమ్మెల్యే పోటీ చేస్తారని ప్రచారం అయింది. బట్ ఎక్కడ ఆయనకు టికెట్ రాలా. ఆయన కూడా ఇన్ఫ్యాక్ట్ బయటకు వచ్చి చెప్పారు, ఓ వారం 10 రోజుల్లో నాకు సీఎం ఫోన్ నుంచి ఏదో కబురు వస్తుంది, ఏదో పదవి వస్తుందని కూడా చెప్పారు. ఏంటి ఆయన్ని పక్కన పెట్టేసినట్టారా? అది కాదన్న, అది ఎట్లన్నా అడుగుతారు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, దాంతో రాజకీయాలు కలబడి ఉంటాయి. ఇప్పుడు ఎవరి అర్హతలు ఏంటి, ఏది జన్యును, ఇది కులాలతో మతాలతో సమతుల్యతతో అన్నీ కలిపి ఉంటాయి, అర్హతతో కూడా. ఎడ్యుకేషన్ కానీ వీ కెన్ డూ ఎనీథింగ్ మాట్లాడే విధానం కానీ, రాజకీయ పరిజ్ఞానం కానీ, సొసైటీ పరిజ్ఞానం కానీ, సమాజం పట్ల అవగాహన కానీ, ఇవన్నీ ఉంటాయి. కొలమానాలు అవుతాయి అన్న. ఊరికినే మనకు వచ్చింది రాజ్యసభ ఊరు కూర్చొని ఎంజాయ్ చేసి మనకు ఇల్లు ఇస్తారు ఢిల్లీలో అంటే కాదు. మనం ఏంటి, మనకు వచ్చింది చేసుకుంటాం. మనం క్వశ్చన్ చేసుకోలేకపోయాం అనుకో, ఆడికి వెళ్తే వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, మనకు ఆన్సర్లు ఉండవు. మన అర్హులు అయితే ఈ కెన్ కాల్. అర్థమైందా? సో అర్హులైతే ఎవరైనా కానీ, ఇప్పుడు ఆలీ ఉన్నాడు, ఆలీకి 50 మార్క్స్ ఉన్నాయి, పక్కాడికి 90 మార్క్స్ ఉన్నాయి, మరి వాడికి వెళ్ళాల్సిందే. పోసానికి ఇవ్వాలని ఉంటుంది, జగన్ గారికి ఇవ్వాలని ఉంటుంది. ఆ పోసానికి ఉంది 30 మార్క్సే. ఆ పక్క ఉన్నాడు ఒక వెంకట్రావు గారు, ఆయనకి 80 మార్క్స్ ఉన్నాయి, అంటే వెళ్ళాల్సిందే. అదే నేను జగన్ గారికి నేను ఇష్టమైనా కానీ, నాకు జగన్ ఇష్టమైనా కానీ దుబ్బదాడా అట్ట చేయడం ఆయన. ఏదో ఒకటి ఇస్తుంది అనుకున్నారు. మీ పార్టీకి ఉన్న సినిమా వల్ల 2-3, మీరు ఆలీ గారు పృథ్వీ గారు ఉన్నారు, ఆయన బయటకు వెళ్ళిపోయారు. సో ఎందుకు ఎక్కడే అకామిడేట్ చేయలేకపోయారు అని. అట్ట చేసే మనిషి కాదన్న. చేస్తే ఇప్పుడు చూడు, కొంతమందికి చెప్పాడు, మీరు 24 గంటలు నియోజకవర్గంలో ఉండాలి, ప్రతి ఇల్లు వెళ్ళాలి. నిక్కా మూమెంట్కి వచ్చి నాకంటే మాత్రం నేనేం చేయలేను. అవును, మరి చేయలేదుగా ఆయన. ముఖం లేకుండా ఇచ్చాడుగా. నువ్వు వెళ్ళిపోయినా పర్వాలా, ఎందుకంటే నువ్వు ఉంటే గెలవ్వు. నువ్వు తప్పు చేసావు, జనం తిడుతున్నారు, నువ్వు ఎందుకు వచ్చినావు, ఇన్నాళ్ళు రాకుండా ఎందుకు ఉన్నావు, ఇక్కడ 6 నెలలు అడిగిపోయావు, 1 నెల అడిగిపోయావు. అది ఉద్యోగం, రెస్పాన్సిబిలిటీ అన్న, రెస్పాన్సిబిలిటీ. నీకు ఎంత హోదా ఇచ్చారు, ఒక ఇల్లు ఇచ్చి, ఒక గన్మ్యాన్ ఇచ్చి, మీకు ఒక అజెండా ఇచ్చి, ఒక ఎమ్మెల్యే హోదా ఇచ్చి, నువ్వు నియోజకవర్గంలో, చిన్న నియోజకవర్గం 55, 56, 57 గ్రామాలు, రోజుకొక గ్రామంకి వెళ్ళినా కానీ 57 రోజులు 57 గ్రామాలు సరిపోతాయిగా. మళ్ళీ నెక్స్ట్ 6 నెలల తర్వాత మళ్ళీ రోజుకొకసారి వెళ్ళు. నువ్వు 5 ఏళ్లలో 2 ఏళ్ల పాటు నువ్వు ఫ్రీగా తిరగవచ్చుగా. 2 ఏళ్ల పాటు సినిమాకి వెళ్ళొచ్చు, షికారికి వెళ్ళొచ్చు, పెళ్ళాం పెట్టలు తిరగవచ్చు. అది వెళ్ళొచ్చు. మార్చారు ఇవన్నీ. ఆలీ గారికి ఇస్తారని ఆయన చెప్పారని సీఎంలో చెప్పాడు, ఆయన నాకు పదవి ఇస్తానని చెప్పారు అని. అంటే ఏదో అర్హత ఉండి చూసే చెప్పుంటారు కదా. ఆలీ గారు అనుకోవచ్చు, ఆయన అనుకోలే, ఆయనకు చెప్పారని చెప్పారు. కాదు నాన్న, ఇక్కడ సెక్రటరియట్లోనే మాట్లాడారు. అది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇతనికి ఈ హోదా ఇవ్వాలి, ఈ హోదా ఇస్తే అతను బాగా చేయగలడు అనుకుంటేనే ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. దానికి పోసాని మినహాయింపు కాదు, ఆలీ మినహాయింపు కాదు. ఒక ఆలీ కోసమే
ఈ వైసీపీ పార్టీ నిర్మించబడలా. నాలాంటి ఆలీలు, నాలాంటి మురళీలు వీళ్ళందరూ వస్తారు. ఉంటే ఇది ఈ సందర్భం వచ్చినప్పుడు దీన్ని ఆలీకి పెట్టొచ్చు అంటే ఆలీకి పెట్టేస్తారు. ఓకే, అర్థమైందా? ఆలీకి పెయిన్ లేనిది, ఆలీకి ఈజీగా ఉన్నది పెట్టేస్తారు. ఆలీని ఎందుకు వదులుతారు? ఆలీ వైసీపీ అంటే ఇష్టం, జగన్ గారు అంటే ఇష్టం. క్యాంపెయిన్ చేస్తున్నారు, బస్సు యాత్ర ఎన్ని తిరిగారు ఆయన కూడా. వచ్చాడు, తిరిగాడు. అది ఎంతవరకు ఎన్ని తిరిగినా ఆయన మనసులో ఉంటుంది. ఏ ప్లేసు ఈయనకి ఎలాట్ చేయాలో అనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది ఈ పోస్ట్ ఆలీకి ఇస్తే అన్నప్పుడు ఆలీ గ్యారెంటీకి సో ఆలీకి అవసరం ఉంటే కాదు, ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడు పిక్ చేస్తారు. అంతే ఇవ్వాలి. దట్ ఇస్ ద పాయింట్. నాకేనా ఇవ్వాలి, అంతే ఇవ్వాలి. ఓకే, మీ ఇంతకుముందు కమ్మ వాళ్ళు తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇవన్నీ మాట్లాడుకున్నాం. సొంత చెల్లెళ్ళు సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు కడపకి వెళ్ళి, సొంత ప్రాంతంకి వెళ్ళి, పులివెందులకి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇది నష్టం కదా మీకు? ఇప్పుడు షర్మిల గురించి నువ్వు చెప్పినంత బాగుంది. ఏది బాగాలేదంటే మీకు నష్టం కదా అన్నావే. నష్టం కాదు. ఎలా కాదు? ఎప్పుడు కాదు. ఆమె పోయినసారి మీకు ఓట్లు వేయమని తిరిగారు, ఇప్పుడు ఓట్లు వేయొద్దని తిరుగుతున్నారు. ఆమె ఓట్లు వేయండి అన్నప్పుడు ఆయన ఓడిపోయాడు. ఆయన ఒక్కడే తిరుగుతూ ఓట్లు వేయండి అంటే గెలిచాడు. ఈ తేడా చూసుకోండి. కాదు, తర్వాత కూడా 19 కూడా క్యాంపెయిన్ చేసింది కదా కొన్ని చోట్ల. పాదయాత్రలో గుర్తుపెట్టుకో నరసింహరావు, పోయినసారి 2014లో ఎందుకు అనవసరంగా 600 హామీలు ఇస్తాడనుకొని భ్రమపడి నమ్మి నాశనం అయ్యాము. ఈసారి ఈ అబ్బాయిని మనం పోగొట్టుకోకూడదు, డెడికేషన్ ఉంది ఇతనిలో. అక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళాడు, 3600 కిలోమీటర్ పైగా నవ్వుతూనే వెళ్ళాడు. ఒక్కరోజు కూడా పడిపోలా, ఒక్కరోజు కూడా కాళ్ళు నొప్పులు అనలా, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవాలా. ఎప్పుడూ నవ్వుతానే ఉన్నాడు. ఎండ కానీ, వర్షం కానీ, మట్టి కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ. అది జనకు నచ్చింది. ఆయన చెప్పే మాటలు నచ్చినాయి. ఆయన నేను వరాలు ఇస్తాను అనలా. ఐ క్యాన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని ఇట్లాంటి లంగా వాగ్దానాలు చేయలా చంద్రబాబు లాగా. ఇది 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 నేను చేస్తానమ్మా. అందరు నమ్మారు. 151 అంత మెజారిటీ ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత రాలా, ఎన్టీ రామారావు కూడా రాలా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసే, ఆయన మాటలు చూసే, ఆయన నవ్వు చూసి, ఆయన డెడికేషన్, ఆయన సిన్సియారిటీ, ఆయన క్రమశిక్షణ, ఆయన ప్రవర్తన, నడత ఇవన్నీ చూసి 151 వన్ మ్యాన్ ఆర్మీ వైసీపీ పార్టీ అంటే అంత గొప్పగా చేశాడు. 99%, 90% పైన అది జనం కూడా నమ్మారు, జనం కూడా చూశారు. అందుకని నెక్స్ట్ కూడా గ్యారంటీగా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతాడు అని మేము నమ్ముతున్నా. వేరాజ్ మీరు వచ్చారు షర్మిలలోకి, సంతోషం అన్న. ఒకటే, ఎప్పుడు నాన్న అతిగా ఆశపడే ఆడది, రెండోది కూడా అదే, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడ్డట్టు ఏ చరిత్రలో లేదు. ఏం అతిగా ఆశపడ్డదామే? ఏం ఆశ అంటే చెప్పమంటారా? ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన అతిగా ఆశపడలా. మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, దురదృష్టం జరిపాడు. నేను కూడా అలాగే మంచి ముఖ్యమంత్రిని అవ్వాలి, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి, అది నాకెంతో గర్వకారణంగా. కాబట్టి సిన్సియర్గా నేను రాజకీయాలు చేస్తా, ప్రజల పట్ల సిన్సియర్గా ఉంటా, మోరల్గా ఉంటా అన్నాడు. అలాగే ఉంటున్నాడు. ఓడిపోయినా అన్నాడే, ఓడిపోయాడు ఆయన. ఓడిపోయినాక మనం గెలవనివ్వడు చంద్రబాబు నాయుడు అని. ఇదే మనం చెప్తుంది చంద్రబాబు, మన జగన్మోహన్ రెడ్డి గురించి. ఆయన ఓడిపోయినా సరే అన్న, చంద్రబాబు నాయుడు మన బతకనివాడు, మళ్ళీ జైల్లో పెడతాడు అనుకోని పార్టీ మూసేలా. ఎంత కష్టపడ్డా, జైల్లో పెట్టినా నవ్వుతూ చూసుకోండి. ఆయన క్లిప్పింగ్స్, నవ్వుతూ జైలు లోపలికి వెళ్ళాడు, నవ్వుతూ జైలు బయటకు వచ్చాడు. పాదయాత్ర కూడా నవ్వుతూ
మేము ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు నవ్వుతూ ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇది డెడికేషన్, ఇది సిన్సియారిటీ, అది ఆయనకు కావాలి. అందుకని వాళ్ళ నాన్నలాగే తను కూడా ఉండాలి అని అన్నవాడే కానీ వాళ్ళ నాన్న కంటే కూడా ఎక్కువ సేవ చేస్తున్నాడు. కానీ మా నాన్న కంటే ద్రోహం చేస్తున్నాడు అని షర్మిల గారు చెప్తుండ్రు. సేమ్ రక్తం, సేమ్ రక్తం, సేమ్ ఊరు, సేమ్ పార్టీ. ఇప్పుడు నాకు ఒకళ్ళు నచ్చలేదు, ఏమంటాం? అబ్బా ఇప్పుడు నేను పెద్ద హీరో అవ్వాలనుకున్నాను అనుకో, చిరంజీవి పెద్ద హీరో అయిపోయాడు, చిరంజీవి ఇక్కడ పెద్ద హీరో అయిపోయాడు, అబ్బా లక్కీలే, అది లక్కీలే అంటే ఏముంటుంది? నా మగను ఉమ్మేరియను, ఒరే చిరంజీవి ఎక్కడ, నువ్వు ఎక్కడరా బచ్చా అనరా? ఆయన లెజెండు, ఎక్సలెంట్ ఫైట్ చేస్తాడు, ఎక్సలెంట్ డ్యాన్స్ చేస్తాడు, ఎక్కడ స్టైల్ ఉంది, చిన్నప్పటి నుంచి కష్టపడి లెజెండ్ అయిపోయాడు, ఇండియాలో వన్ ఆఫ్ ద స్టార్ అయిపోయాడు. నువ్వు చిరంజీవితో పోల్చుకుంటావా అంటే ఎలా ఉంటుందో జగన్ గారితో పోల్చుకుంటే ఇలాగే ఉంటుంది. పోల్చుకోవడం కాదు సార్, హత్య చేయించారు, హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోతున్నారు, ఎంక్వైరీని ఆపుతున్నారని కదా మాట్లాడుతున్నమాట. ఆ మాటలు కూడా పట్టించుకోరు జనాలు. నాన్న వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలంటే నీతివంతమైన జీవితం గడిపే ఆడదాన్ని, నీతివంతమైన రాజకీయాలు చేసే ఆడపడుచుల్ని మనం అభినందించాలి. జస్ట్ లైక్ ఎవరు? ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ పెద్ద రాజకీయ కుటుంబం. వీళ్ళలాగానే ఆ అమ్మాయి వాళ్ళ అన్న కోసం డే అండ్ నైట్ తిరుగుతూ ఉంటుంది. ఓడిపోయినా బాధపడదు, గెలిచినా పెద్ద ఆవేశపడదు, ఎప్పుడు అదే సెటిల్డ్. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు చిన్నప్పుడు వాడు పుట్టక ముందే ఆ కుటుంబం రాజకీయ కుటుంబం. అర్థమైందా? ఆ అమ్మాయికి మెచ్యూరిటీ ఉంది, బాగా చదువుకున్న ఆమె ప్రియాంక గాంధీ. అక్కడ ఢిల్లీలోనే అక్కడే స్కూల్లో టీచర్గా కూడా చేసిందంట. మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. మా అన్న ఉన్నాడు, మా అన్నకి అంబిషన్స్ ఉంది, ప్రధానమంత్రి అవ్వాలని ఉంది. అయితే మా పరంపరలో మేము కూడా హానెస్ట్గా రాజకీయాలు చేస్తున్నాం అని ఆ అమ్మాయి ఎప్పుడు వాళ్ళ అన్న వెంకే మా అన్నకి ఓటేయండి, మా అన్నకి ఓటేయండి, మా కుటుంబం నన్ను చూసి కాదు అటందో అతను మా అన్న ప్రధాని అవ్వాలి అని కోరుకుంటూ ఎప్పటికీ ఆ అమ్మాయి ఇద్దరు బిడ్డలను కూడా ఇంట్లో పడేసి వస్తూ ఉంది. ఆవినంటారయ్యా బుద్ధుల చెల్లెలు అని, గౌరవమైన చెల్లెలు అని ఉన్నారు. ఇంకా స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ కణమూలి ఉంది. అక్కడ ఇంట్లో డిస్టర్బ్ అయినా సరే మా అన్నకే నేను సపోర్ట్ చేస్తా అని ఆ అమ్మ ఇప్పటికీ అన్న పక్కనే ఉంటుంది. అన్న ముఖ్యమంత్రి అవ్వాలని ఆనందపడుద్ది, ఆయన కోసం తిరుగుతూ ఉంటుంది, ఆయన కోసం ఓట్లు అడుక్కుంటూ ఉంటుంది. ఈ రోజుకి రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది, అందరితో పాటు పాదయాత్ర కూడా చేస్తా. వీళ్ళని ఈ చెల్లెళ్ళనే చరిత్రలో మిగిలిపోతారు. ఇట్లా మిగిలిపోతారు చరిత్రలో. ఏది ఒక అన్న పైకి వస్తుంటే సంతోషపడేవాళ్ళు, ఒక అన్న ముఖ్యమంత్రి అయితే ఆనందపడేవాళ్ళు, ఒక అన్న ప్రధాని అయితే చాలా సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు ఈమె కూర్చొని జగన్మోహన్ రెడ్డిని నీ ఇష్టం వచ్చినట్టు తిడితే నీ జనాలు నమ్మడానికి పిచ్చోళ్ళ జనాలు. నీలో క్రెడిబిలిటీ ఏంటి? నేను అడుగుతున్నాను, నీలో క్రెడిబిలిటీ ఏంటి? నీలో క్రెడిబిలిటీ ఉంటే ఏడుంది క్రెడిబిలిటీ? ఎందుకు ఏం కనపడలేదు క్రెడిబిలిటీ? ఇక్కడ ఈయన వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని, వాళ్ళ నాన్న జెండాలో పేరు పెట్టుకొని ముఖ్యమంత్రి. నీకు ముఖ్యమంత్రి అవ్వాలని అంబిషన్ ఉంది, తప్పే లేదు. నేను కూడా మా నాన్న లాగా నేను కూడా అవ్వాలి, మా అన్నలాగా నేను కూడా అవ్వాలి అన్నావు కదా, సంతోషం. పార్టీ పెట్టుకున్నావుగా, జెండా పెట్టుకున్నావు, మీ నాన్నగారు బొమ్మ పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంత మట్టి తీసుకొని పాలేరు అని చెప్పి, అది ఆ పాలేరులోనే నేను ఇది చేస్తా, నేను ఎమ్మెల్యే అవుతా, జనం తీసుకో అంటే నేను నమ్మి ఆడపిల్లలు, మగవాళ్ళు, వాళ్ళు రెడ్డి ఫీలింగ్ ఉన్నవాళ్ళు, కనీసం వైఎస్ఆర్ మీద ప్రేమ ఉన్నవాళ్ళు, నిన్ను నమ్మిన వాళ్ళు, ఈ అమ్మాయి కూడా చేయగలదు, వైఎస్ఆర్ గారి బిడ్డ కదా అనుకున్న వాళ్ళు అన్నీ చేసి వచ్చిన కాడ నుంచి ప్రతి వాడిని తిట్టడమేనా? ప్రతి వాడిని తిట్టాడా ఎప్పుడన్నా జగన్? మరి వైఎస్ఆర్ తిట్టాడా? వాళ్ళిద్దరూ ఒక పందా ఎంచుకున్నారు, ప్రజల దగ్గర నవ్వుతూ ఉంటారు,
వాళ్ళ నాన్న నవ్వుతూ వెళ్తుంటాడు. వాళ్ళ నాన్న తెలుసు వైఎస్ఆర్ ఒకసారి వైజాగ్లో నేను అవును అని ముద్దు అనేవాడు, గుర్తుందా? అవును, ఎలక్షన్ క్యాంపెయిన్ 2009. వేరే వాళ్ళు తొడగొడుతున్నారు అంటే ఆయన ఏమన్నాడు, చిరంజీవి గారు నేను తొడగొట్టలేనయ్యా నా అక్క చెల్లెళ్ళకి అమ్మలకి అంటే. అది స్కై ఇస్ ద లిమిట్ అయిపోయింది ఆయన క్యారెక్టర్కి. ఈ షుడ్ రియలైజ్ దట్. అలాంటి ఫాదర్ ఈయన ఎంత ఒళ్ళంతా మచ్చలబడ్డా, ఈయన ఎంత మొత్తం నల్లగా కాలిపోతున్నా, పక్కన ఘోరంగా తిడుతున్నా, చంద్రబాబు తిడుతున్నా, పేపర్ నిండా రౌడీ గుండా తిడుతున్నా, నవ్వుకుంటూ 3600 కిలోమీటర్లు వెళ్ళి నవ్వు చెదరకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు అక్కడి నుంచి మొహం మార్చుకొని వస్తుంటే ముఖ్యమంత్రిని తిడతావు, మంత్రులు తిడతావు, చెప్పుతో కొడతానంటావు, కార్యకర్తలు తిడతావు, వాళ్ళ ఎమ్మెల్యేలు తిడతావు. అబౌవ్ ఆల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారిని కూడా తిడతావు. నువ్వు ఎవరు వదిలిపెడుతున్నావు? నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకూడదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వకూడదు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వకూడదు, ఇంకెవ్వడు అవ్వకూడదు, నేనే శర్మలేని ముఖ్యమంత్రి అవ్వాలి. ఎట్టవుతావు? నీ స్టాండర్డ్ ఏంటి? నీ పునాది ఏంటి? నీ అవగాహన ఏంటి తెలంగాణ పట్ల? నా మెట్టినిల్లు తప్పేం లేదు. నువ్వు విన్ననుకో, నా మెట్టినిల్లు ఇదే, ఇక్కడ నుంచి వదలను, ఇక్కడే ఉన్నావు, ఇంతమందికి తిట్టావు. ఎప్పుడన్నా నవ్వుతూ సంతోషంగా వచ్చి అందరిని కూర్చోబెట్టి నేను ఈ ఎయిమ్తో వచ్చానమ్మా, ఇక ఈ తెలంగాణలో ఈ ఈ ఈ స్పేస్ ఉంది, ఇక్కడ ఈ నీళ్లు రావట్లేదు, ఇక్కడ ఈ కరెంటు రావట్లేదు, ఇక్కడ ఇల్లు లేకుండా ఉన్నాయి, ఇక్కడ మంచినీళ్ళు రావట్లేదు, ఇక్కడ ఏదో అవినీతి జరుగుతుంది అని చెప్పి నేను ఇవి వస్తే ఇవన్నీ చెయ్యను అని జగన్లాగా మీ నాన్నగారిలాగా అవి చెప్పు. ఓడిపో, గౌరవం ఉంటుంది. మళ్ళా గెలువు, మళ్ళెళ్ళు, మళ్ళా వెళ్ళమ్మా. మీ అన్నయ్య ఓడిపోయాడు, మూసేసుకున్నాడా? లేదుగా, మళ్ళీ ఉన్నాడుగా. నువ్వు ఇక్కడ చూసి ఇవన్నీ చూసి మనం ఇక్కడ నడవలేమురా బాబోయ్, ఇక్కడ తిరగలేం బాబు, ఇక్కడ మన మాటలకి పడిపోయాడు ఎవడు లేడు, అక్కడ పడకూడతా. ఎందుకంటే తిట్టేది ఎవడు? మా అన్ననే తిడతా, ఏ గోలు లేకుండా పోయింది, నన్ను నమ్మేస్తారు. అప్పుడు ఇంట్లో ఉన్నాం కదా, ఓ ఇంట్లో ఇలాంటి వాడు అన్నమాట జగన్ అనుకుంటారని చెప్పి వచ్చి సడన్గా వచ్చి పారేసేసి నువ్వు కనీసం ఆ జెండా మూసావా? కానీ చెప్పావా, ఏమండి నేను ఇక్కడ పాదయాత్ర చేశాను, నాకు అక్కడ గిట్టుబాటు అయ్యట్లేదు, గెలిచేట్టు నాకు లేదు, అందుకని జెండా మూసేస్తానా, ఈ కంపెనీ మూసేస్తానా, నా పార్టీని క్లోజ్ చేస్తానా అని జెండాని మడతపెట్టి పెట్టిలో పెట్టు, జెండాని రొడువెన్ను పన్నుకేసి వెళ్ళిపోతే మీ అన్న జెండా మీద మీ నాన్నగారు పుట్ట ఉంది, కాళ్ళతో తొక్కుకుంటా వెళ్ళారు జనం. నువ్వే జెండా పారబడుతున్నప్పుడు కార్యకర్త ఎందుకు ఉంచుకుంటారు? ఎందుకు ఉంచుకుంటారమ్మా జెండాలు? ఆఫీసులో జెండాలు ఉంటాయిగా, బయటపడేస్తారుగా. ఎంతమంది తొక్కుకుంటూ వెళ్ళారు జెండా, మీ నాన్న తలకాయని. ఎథిక్స్ లేవే. ఎప్పుడు వెళ్ళావో తెలియదు, ఎందుకు వెళ్ళావో తెలియదు, వస్తుంది అనుకున్నాం మనం. ఆ సడన్గా వెళ్తే మళ్ళీ వేరే కొత్త డ్రెస్సు, కొత్త మాటలు, కొత్త బూతులు. జెండా మీద ఉన్న రాజశేఖర రెడ్డి గారి బొమ్మను తొక్కారని మీరు చెప్తున్నారు, ఇంట్లో ఉన్న సొంత బాబాయిని చంపారు అని కదా మాట్లాడుతున్నమాట. ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోయాడని చెప్పి. ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు అనుకో, కాదంట నువ్వు గొంతు పిసికి చంపావంట కదా మీ నాన్నని, నేను ఎక్కడ సాక్ష్యం తేగలను చెప్పు? అది కూడా అంతేనా? నేను సాక్ష్యం తేగలనా? నో. మీ నాన్న వెరీ హెల్దీ, పోసాని సుబ్బారావు బ్రహ్మాండంగా ఉంటాడు, వస్తాదులా గుమ్మడిలాగా, ఇంత మంచోడు. ఆయన ఊరిని ప్యాకెట్ డబ్బులు పోతే తాగుతాడా? ఈ పోసాని గాడు దొబ్బి తాగి రోడ్ల మీద తిరుగుతా డబ్బులు పోతే డబ్బులు ఇవ్వను పో అని పోసాని సుబ్బారావు అంటే, నా కొడక డబ్బులు ఇవ్వరా నాకని చెప్పి నిద్రపోతాను నాన్నని తాడు పెట్టి కొట్టి వేసి చంపేశావంట. ఏంటి నీ కామెంట్? దాన్ని ప్రూవ్ చేసుకోవాలా, దానికి ఆన్సర్ చెప్పాలా? అదటువంటిది ఎట్లా అవుతుంది? సిబిఐ కేసు పెడుతోంది, సిబిఐ విచారణ చేస్తోంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏది? అవినాష్ రెడ్డి గారి పైన సిబిఐ కేసు అయింది, వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేసింది. నాన్న అదే కదా ఆన్సర్ కూడా చెప్తాను, అయినా మళ్ళీ అడుగు చెప్తా. ఇప్పుడు ఇదే డౌటు నీలాంటి జర్నలిస్ట్కి వచ్చింది, వేరే పార్టీ వాళ్ళకి వచ్చింది, టీడీపీ వాళ్ళకి వచ్చింది. చెప్పింది ఇప్పుడు ఏమన్నా స్ట్రెంగ్త్ ఉండటానికి జగన్ గారు ముఖ్యమంత్రి కాదు. అవినాష్ రెడ్డి గురించి కడప మొత్తం తెలుసు, ఆంధ్ర కూడా తెలుసు, కడప ముఖ్యంగా తెలుసు, జిల్లా మొత్తానికి. అతను ఎంత సాత్వికుడో,
ఎంత సింప్లిసిటీ మ్యాను. ఎప్పుడైనా అతనిలోంచి వచ్చి అరే అని ఒక మాట వచ్చిందా? జనరల్గా చాలామంది ఇట్లాంటి పొగరగా మాట్లాడతారు చాలామంది, ఎవడైనా సరే అన్నట్టు. ఎప్పుడు చాలా క్వైట్ పర్సన్ ఎవరు? అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు ఎవరైనా సరే, అతని శత్రువైనా సరే ఆ ఎదురు నుంచి చెప్పని అతనికి అది పక్కన పడాయి. ఇప్పుడు వాళ్ళ విజయ్ కుమార్ ఆయన చచ్చిపోయాడు, వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయిని అడిగారు, సునీత రెడ్డి గారు, ఏమండి జగన్ గారు హస్తం ఉందంట కదా, వేరే వాళ్ళ హస్తం ఉందంట కదా, అది మీరు నమ్ముతున్నారా అని సునీత రెడ్డి గారిని అడిగారు. ఏమండి ఎందుకండి ఎన్ని మాట్లాడతారు? ఆయన చంద్రబాబుకు తెలుసు కదండి, కుటుంబాల్లో ఎడగొడతాడండి, అందరి కుటుంబాలని నాశనం చేస్తాడు, ఆయన మాట నమ్మకండి, వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదండి. ఎప్పటికీ ఆ క్లిప్పింగ్ ఉంది. అవును, ఆ క్లిప్పింగు ఆమె తెలీదా? తెలుసు. అప్పుడు తెలియక కళ్ళు మూసుకుపోయాయి, ఇప్పుడు విననా? రిలీజ్ అయ్యాయని చెప్తాను. ఇప్పుడు అది ఆమె తెలీదా? ఈ అమ్మాయి తెలియదా? పక్కన ఉన్నది అమాయకురాలుగా ఈమె శర్మిల మొత్తం ఉన్నారేగా. అప్పుడు అన్నప్పుడు నో 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 మా సునీతని ఎవరో బెదిరించారు, ఇట్లా చెప్పు, లేకపోతే సునీతని కూడా చంపుతా అన్నారు, అందుకని భయపడి చెప్పింది కాదు అని తెల్లారి చెప్పుంటే శబాష్. అది కూడా అకౌంటబుల్లే, అది కూడా అకౌంటబుల్లే. చంపిన వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడు ఓపెనింగ్గా చెప్పాడు, నరికాం మేమే చంపాం. వాడు జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి అది వాడు ఎందుకు చంపాడు, ఏ పర్పస్ పైన చెప్పాడు? చెప్పను వాళ్ళని, ఆయన చెప్పను కనీస కారణం చెప్తాడేమో, లేదు. ఎందుకంటే నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళు, వాడు తెలీదా? వాడు చంపాను నేను చెప్తే మీరు ఏమండి వాడు చంపలేదు వాడిని వదిలేండి అని చెప్పారప్పని? వాడే చెప్పిన తర్వాత వాడే జైల్లో ఉండాలి కదా. ఓనే లిక్కర్ గేటు 100 కోట్లు మిస్యూజ్ అయినాయి అంటేనే ఈ అమ్మాయి పాపం కవిత, ఏమండి నా చిన్న పిల్లోడు, వాడికి చెప్పాలి, నేనే టీచర్ని, ఎగ్జామ్ అయ్యేదాకా రాస్తానంటేనే అమ్మమ్మమ్మ ఇంటర్నేషనల్ మ్యాటర్ ఇది, ఈ అల్లకల్లోలం అయిపోయింది. ఈమెను వదిలితే భారతదేశం అల్లకల్లోలం అయిపోయింది, పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది, చైనా యుద్ధం చేస్తుంది, అమ్మో వదిలిపెట్టకూడదు అని పెద్ద ఇంటర్నేషనల్ కేడీ లాగా ఆ అమ్మని బెయిల్ కుదరటం తప్పు. ప్రభుత్వం ఇది పెద్ద లాయర్సు, కోర్టు కాబట్టి తప్పు లేదు. ఎస్ మిస్యూజ్ చేస్తుందేమో బయటకు వచ్చి అనడానికి అనుకుంటా, యాక్సెప్ట్ చేద్దాం. ఇది చెప్పు డైరెక్ట్గా వాడు చెప్పి నేనే మర్డర్ చేశా అని చెప్పితే వాడు అప్రూవర్గా బయటకు వస్తాడా? లీగల్గా చట్ట ప్రకారం అటువంటి ప్రొవిజన్ ఉందిగా, మామూలుగా ఒప్పుకున్న తర్వాత బయటకు రావడం. అది ఏదే ఓకే. మీరు చేసిన టెంపర్ సినిమా ఉంది, టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటి అది? అప్పుడు రేపు నువ్వు ఉన్నావు కదా నాన్న, నీ పక్క 3 ఉన్నారు, 2 కెమెరామెన్లు. ఇప్పుడు ఆయన 2 కత్తులు తీసుకొచ్చారు అనుకో, కచ్చా నన్ను పొడిచి పారేశారు. పొడిచి నువ్వు కత్తి ఒకసారి కూతుకున్నావు. నేను ఇంటర్వ్యూకి వస్తేనండి ఏదో క్వశ్చన్ గట్టిగా అడిగానండి, పోసాను గారు కసా నన్ను పొడితే భయపడిపోయి అదే కప్పితో స్ట్రగుల్లో ఆయన గుండెలో చచ్చిపోయాడండి. ఏమంటాం సార్ మేము? మా ఆవిడ ఏముంటుంది? నేనేం చూడలేదండి, టీవీ చూస్తున్నానండి, మరి ఏం జరిగిందో మా ఆయనట పొడిచేవాడు కాదండి, అంత లేదు, మరి రెండో పొడిచారంటారు కదమ్మా, అయితే నాకు తెలియదండి, కేసు క్లోజ్, మీరు నిర్దోషి, నా డెడ్ బాడీ తగలబెట్టి తీసుకెళ్ళిపోయి 2 ఉదాహరణ చేస్తారు, పంపించి పంపుతారు. ఏం చేయగలం? ఎట్లుందో సొసైటీ. వాడు నేను చంపానురా మొగుడా అని చెబుతున్నాడు. వాళ్ళు అడిగారు పోయి, ఎందుకు చంపావురా మొగుడా అన్నాడు. అడిగాడా? ఎందుకు అడగడు? ఏదైనా సంభవం ఇక్కడ భారత వ్యవస్థ డెమోక్రసీలో, ఈ భారత డెమోక్రసీలో ఏదైనా సంభవం ఇక్కడ పోసాని సంపదలుచుకుంటే ఏ రాజకీయ నాయకుడికైనా, అధికారంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడికైనా 1 అవర్ మ్యాటర్. అరే ఇవాళ మనం బోరు కొడుతుందరా, ఇలా మనం పోసాన్ని చంపుదామా? అవునన్నా, చంపితే మరి వెరైటీగా ఉంటుందన్నా, ఇంటికి వెళ్ళి చంపేయచ్చు అన్న, ఆడిపించినా కూడా తలుపు తిట్టుంటాడు అన్న వరకునే, రండి అన్న అంటుంటాడు. వాడు టక్కర వేసి పన్నుకి మేము ఓన్నే ఏదో దీనికోసం వెళ్ళామన్నా, మన 4 రోజులు డేట్ల కోసం ఒక క్యారెక్టరు, నేను 10,000 చొప్పున తీసుకుంటే రోజు కంటే, ఏనా కొడక 10,000 అంటారా అని అన్నాడన్నా, అంటే నోరు ముయ్యి అంటే
ఒకే ఒక గుద్దుతాడు అన్న, కత్తి తీసుకొచ్చి పొడవపోతే భయం వేసిపోయి ఆ కత్తి స్టగుల్లో ఆయన పొట్టలో పొడిచి అంత చచ్చిపోయాడు అన్న. చేయటానికి ఏమీ లేదు, చేయటానికి ఏమీ లేదు. యు ఆర్ ఇన్ రూలింగ్ పార్టీ. వాళ్ళతో ఎవరైనా చేయగలరా? అదే చెప్తుంది ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆయన. ఏదైనా చేస్తాయి. ఈ షీ క్యాన్ డు ఎనీథింగ్. కాదు నువ్వు చెప్పు చాలు, నాకు ఆమె అక్కర్లా, నువ్వు చెప్పు మేనేజబుల్. నాకు ఇప్పుడు వాడు ఊపిరి చెప్పాడు, వాళ్ళకి తెలుసు. ఆ కృష్ణారెడ్డి అనేవాడు చెప్తున్నాడు, ఏమండి వచ్చింది 4 లెటర్ ఉంది కాదు, అటు చెప్పు. నేను చెప్పనమ్మా, చెప్పతే నీ సంగతి చూస్తా. వాడి రామ్ సింగ్ అనేవాడు సిబిఐ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, అన్న ఇలాంటి సిబిఐలు ఎన్నిసార్లు మిస్యూజ్ అవ్వలేదు, ఇలాంటి ఈడీలు ఎన్నిసార్లు మిస్యూజ్ అవ్వలేదు. మిస్యూజ్ అయి ఉంటుందా? కోర్టులో కూడా కొంతమంది జడ్జీలు తప్పుడు తీర్పులు చెప్పి జైలుకి వెళ్ళారా లేదా? అవును అవును, వాళ్ళే మనం మాట్లాడుకుంటాం. ఈ న్యాయస్థానంలో వీళ్ళు తప్పుదారి బట్టి 2 3 లంచం తీసుకొని తీర్పు చేస్తే ఇది బెయిల్ కోసమో దేనికోసమో వాళ్ళని జైలుకి పంపించారా లేదా? ఏదో ప్రభాకర్ అతను వేరు జైలు కూడా పంపించారు. మన కర్మ, మరేం చేస్తాం, మనం ఏమి చేయలేమన్నా. సో ఇప్పుడు ఇవన్నీ జనాలకు తెలుస్తాయి సార్, ఇవన్నీ పట్టించుకుంటారా? అన్నీ తెలుసు అన్న. ఇప్పుడు షర్మిల నష్టం చేయదా? అమ్మా షర్మిల నష్టం చేయదా? మొదటి క్వశ్చన్ అన్న, ఒకటే కూర్చోను. షర్మిల ఉంది కదా, ఆమె ఉంది కదా, 2 అమ్మాయి సునీత రెడ్డి, ఇద్దరు నుంచోబెట్టి లైవ్లో అందరు ఇండియా మొత్తం పిలిపించండి మీడియా, వాళ్ళిద్దరికి నార్కో టెస్ట్ చేయించండి. వాళ్ళ నార్కో టెస్ట్లో జగను అవినీతిపరుడు, అవినాశే చంపాడు అని వస్తే నేను వాళ్ళిద్దరికి పాలాభిషేకం చేసి ఈ స్టేట్ కాదు ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. ఇంకా ఏమొద్దు, ఆమె చెప్పక్కర్లేక. సో వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మీరు చెప్తాను. ఇప్పుడు చెప్తున్నంత అబద్ధం. వాళ్ళిద్దరూ నార్కో టెస్ట్ చేసి ఒక 20 క్వశ్చన్లు వేస్తాను నేను. ఇది అఫీషియల్ పరంగా నేనే ఖర్చులు మొత్తం పెట్టుకుంటా, నేనే కట్టి పెట్టుకుంటా. మీరు చాలా నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చారా? అవినాషునే మర్డర్ చేసింది నిజమా కాదా మీరు చూశారా? వాడే హంతకుడు ఆ అమ్మాయి చూసిందా? ఆమె చెప్పిందేమో ఎవరు తెలుసు? సర్వం తప్పిందేమో నీకేం తెలుసన్నా? నైట్ టైం ముస్లిం తప్పించి పారేసి వెళ్ళిపోయిందేమో ఆమె సపోర్ట్గా. ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి ఇష్టం లేదు. అబ్బాయి పుట్టాడు, షహన్షా అని పేరు పెట్టారు, ఈయన అక్బర్ అని పేరు పెట్టుకున్నాడు. నా కొడుకు కావాలనుకున్నాడు, కొడుకు పుట్టాడు. వాళ్ళకి ఆస్తులు పోతాయి, ఆస్తులు ఎవడికి పోతాయి? అవినాష్కి పోతాయా? లాజిక్ చెప్పుకుందాం మనం. జగన్కి పోతాయి ఆస్తులు? జగన్ మీద ఎగనిస్ట్గా, వాళ్ళ అమ్మ మీద ఎగనిస్ట్గా పోటీ చేసిన వాడు వివేకానంద రెడ్డి. ఆయన ఓడిపోయి డిపాజిట్లు పోయినా మళ్ళా రిపెంట్ అయ్యి వస్తే వెంటనే వాటేసుకొని రాబాబాయ్ అని మళ్ళా అతను ఆ పార్టీలో రాణించుకున్నవాడు. అతను డబ్బున్నోడేగా, వివేకానంద రెడ్డి కంటే ఎక్కువ డబ్బున్నోడే కదా జగన్మోహన్ రెడ్డి. వివేకానంద కంటే స్ట్రాంగ్ ఉన్నవాడే కదా అవినాష్ రెడ్డి. ఏ పర్పస్ మీద చెబుతారు చెప్పండి మీరు కారణం? షర్మిలను ఎంపీ చేస్తా అంటే అడ్డుకుంటున్నారంట, అందుకోసం. ఇది ఇప్పుడు నవ్వురాట్లా, నీ జోకు రాట్లా చెప్తున్నాం, క్యాంపెయిన్లో అదే చెప్తున్నారు. కాదు ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఎంపీ కాకుండా అడ్డుకుంటున్నారు, అందుకోసం. అన్న అసలు ఎంత అంటే ఒక అబద్ధానికైనా ఒక స్కెచ్ ఉండాలి. ఒక అబద్ధానికి అతను ఆల్రెడీ ఎంపీ, అతని పట్ల కన్సర్న్ అందరికి ఉంది. ఎందుకంటే జెంటిల్మన్ అతను, కన్సర్న్ ఉంది. నిజంగా జగన్ దగ్గరికి వచ్చి అన్నా నాకు ఒక ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వా, అన్నా నాకు ఒక ఎంపీ సీట్ ఇవ్వా, ఇంకో జిల్లాలో ఇవ్వడా, నువ్వు అడిగావా? ఇగో అడగలేదని కూడా చెప్పింది. ఇగో ఎందుకు నువ్వు నీ కొడుకు పెళ్లికి కాడికి వచ్చావుగా అన్నారా? రా అని పెళ్లికి అక్కడికి వచ్చి అక్షంతలు రాగానే మళ్ళీ ఎమ్మడి తిట్టం మొదలు పెట్టావే, నీకున్న క్రెడిబిలిటీ అది. మరి నువ్వు వచ్చి రమ్మంటే రాలేదా? అన్నా నాకు ఎంపీ అవ్వాలని ఉంది, డైరెక్ట్గా నేను రాజ్యసభకే పంపిస్తాడు కదా, డైరెక్ట్గా ఎలక్షన్ కూడా లేకుండా. ఒక్కటి అడిగితే ఇప్పుడు అడిగావా? నాకు రాజ్యసభ ఒకటి కావాలన్నా
నాకు 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 కూడా రాజకీయాల పట్ల నాకు అవగాహన ఉంది. ఆ ఎంపీ వద్దమ్మా రాజ్యసభకి వెళ్ళిపో, డైరెక్ట్కి వెళ్ళిపోతాం, లేదా ఎమ్మెల్సీ ఏమడిగినా ఇస్తాడుగా, నువ్వా పో అంటాడా? ఎవరెవరికో ఇస్తున్నాడుగా, ఎవరు ఏమడిగితే ఎవడు నీకు. సో అడగలేదంటారా? కాదన్నా, అడగకుండానే కదా ఓన్గా పార్టీ పెట్టుకుంది. పార్టీ ఓడిపోయిన తర్వాత ఏమైందంటే తెలియకుండా ఎగువ వస్తుంది. నేను రాజశేఖర్ కడుపులో పుట్టా, ఈయన పుట్టాడు, ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అని ఎందుకు అవలాపోతున్నా అని ఒక జలసీ పెట్టుకొని సొంత అన్నపైన జలస్తో మొత్తం మాట్లాడుతున్నారు. జలసీ అక్కడికి వచ్చి అతను అనుపాపలు చేసి పారైతే నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు, నేను వేరే కాంగ్రెస్తో గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆయన వెనక ఉన్నారంటూ మీ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి? ఆమె వెనక చంద్రబాబు నాయుడు. అన్న షర్మిల అనే అమ్మాయి అసలు హెర్త్ అండ్ హెవరు ఆ లెవెల్కి వెళ్ళినా కానీ చంద్రబాబు అనేవాడిని కలవకూడదు. కలవకూడదు. అతను మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడుగా. వాళ్ళ నాన్న, మీ నాన్న చచ్చిపోయినా కానీ వాడు సంతోషపడ్డాడుగా. ఆ తర్వాత కూడా కామెంట్ చేశాడుగా, నన్ను ఇట్లాగంటే పౌరాలుగా వెళ్ళిపోయాడు మీ అయ్యా అన్నాడా? అవును అన్నాడు. మీ అన్ననే నాశనం చేశాడా? జైలు పంపించాడా? అంత క్రూయల్ ఫెలో తెలియదా? వాళ్ళ మామనే ఎన్నిపుడు పుట్టాడని తెలుసు కదా, ఇన్ని రకాలు తెలుసు కదా, రంగా చెప్పాడని తెలుసు కదా. అంత క్రూయల్ ఫెలో ఈ కెన్ డూ ఎనీథింగ్ అని తెలిసినప్పుడు అతన్ని ఎలా వెళ్తావు, ఎలా అప్రోచ్ అవుతావు? అంటే ఏం వెళ్తాడు, మా అన్నని ఎలా చేయాలా చెప్పండి అనే. నేను అమ్మా నీకేం పర్వాలేదమ్మా, నేను ముఖ్యమంత్రి చేస్తా అనుంటాడు గ్యారంటీగా చంద్రబాబు. అనుంటాడా? నాకెందుకమ్మా ఈ వయసులో, నాకెందుకు కానీ నేను ప్రధానమంత్రి అవుతాను కావాలంటే. లోకేష్ గారు ఉన్నారు కదా. ఆ లోకేష్ నీ తమ్ముడమ్మా, నువ్వు హోమ్ మినిస్ట్రీ ఇవ్వు, హోమ్ మినిస్ట్రీ అమ్మా. నా పిల్లడికి చిన్న పిల్లడు కదా, నువ్వు నీ అక్కవి నువ్వు నీ దగ్గర పక్కన అండగా ఉంటాడమ్మా. నేను పేరెంట్ అడ్వైజ్ చేస్తూ ఉంటాను, సరదాగా చేసుకోండి మీ దుప్పల దగ్గర, మీరు నా పిల్లలు. రాజశేఖర రెడ్డి కూతురు నాకు కూడా బిడ్డ లాంటివా నువ్వు, నాకేం ఇప్పుడు ఏం అవసరం అమ్మా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినమ్మా, నాకు వద్దమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చావు కరెక్ట్గా, ఆ జగన్ అనేవాడిని అక్కడ లేకుండా ఏం చేస్తావు చేసుకో, మీ కుటుంబంలో ఫిట్టింగ్ పెట్టుకో, ఏడా ఫిట్టింగ్ పెట్టుకో, రోజు తిడతా ఉండు, అమ్మలకి తిడతా ఉండు, ఒక్క ఓటు కూడా పడినే మాకు ఎమ్మటే. మనకి నువ్వు ఓడిపోయినా కానీ ఇప్పుడు మన టీడీపీలో మనకు వస్తాయి కదమ్మా, మనకు కూడా దగ్గర 100 ఓట్లలోకి వస్తాయి, ఈ 100 సీట్లు వస్తాయి. నేనేం చేస్తాను, ఈసారి తప్పుకుంటా నిన్నే ముఖ్యమంత్రిని చేస్తా, నిన్నే చేస్తానమ్మా. నాకెందుకమ్మా ఎన్ని చేశానమ్మా ఇవన్నీ, నువ్వు కొత్త తల్లి, నువ్వు నా కూతురివి, తమ్ముడు కూడా ఈ పక్కన పెట్టుకో చెప్పుంటాడు ఇట్లా బ్రహ్మని చెప్తే ఈమె ఆశల పల్లకిలో వెళ్ళిపోయి అసలు 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 చంద్రబాబు అనేవాడు ఏంటి అని కూడా ఈరోజు కూడా తెలుసుకోలేని అమాయకురాలు, తెలుసుకోలేని అజ్ఞాని. ఇంకా నువ్వు రాజకీయాలు ఎలా మెనగలుగుతావు? చంద్రశేఖర్ అంటే బరిగడ్డు కాసుకునే బుడ్డోడు కూడా అతనా రామారావు చంపాడు ముఖ్యమంత్రి కోసం కదూ అంటారే, నీకు ఇతను కన్నింగ్ ఫిలం తెలీదా? అది రాజశేఖర్ ఇంట్లో పుట్టి అంత పదవి కోసం అంత కళ్ళు మూసుకుపోయినాయా? బ్రెయిన్ డెడ్ అయిపోయిందా? నీ సొంత బ్రదరు తన సొంత శక్తితో ముఖ్యమంత్రి అయితే యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఏడుస్తున్నావు, విషం జిమ్ముతున్నావు. ఏడిపిస్తున్నాడు సొంత చెల్లిని ఆయన అని కదా, సొంత చెల్లిని ఏడిపిస్తున్నాడు, తల్లిని తరిమేశాడు. తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తుంది కదా. ఎవరు రాసింది? తెలుగుదేశం పార్టీ మీడియా. తెలుగుదేశం పార్టీ మీడియా, మా కమ్మ మీడియా అంతే రాస్తారు. ఆమెను నాశనం అయ్యే వరకు అలా చేస్తారు. జగన్ని నాశనం చేసే వరకు చేస్తే జగన్ ఓడిపోయాడు అనుకో, పోయాడుకో, ఈమె నవ్విపోయింది. జగన్ ఓడిపోయాడు, నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అని అంకుల్ అని వెళ్ళిపోయింది అనుకో, ఎవడు మన చంద్రబాబు ఇంటికి పిచ్చెక్కిందా, దీన్ని తోసేయండి రా బయటికి అంటాడు. అవునా? అంకుల్ నన్ను ముఖ్యమంత్రి చేస్తున్నారు, నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి నేను ఇన్నాళ్ళు బతుకుంది ఇక్కడ, నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు, నీకు వార్డు మెంబర్ కూడా ఇవ్వను, పో వార్డు మెంబర్ కూడా గెలవడేమో నిన్ను. జరగబోయే భవిష్యత్తు ఇదే. కానీ ఇందులో ఏంటంటే వినే వాళ్ళు ఎవరంటే ఓన్లీ 1 పర్సన్, జగన్మోహన్ రెడ్డి. సరే, మీ కాన్ఫిడెన్స్ చూద్దాం. వాలంటీర్లకు సంబంధించిన చర్చ సార్. వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు అంటూ నిమ్మగడ్డ రమేష్ గారు లెటర్ రాయడం, ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకోవడం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము వచ్చిన తర్వాత వాళ్ళని కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు. ఏంటి వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూ పైన మీ అభిప్రాయం?
అసలు అంటే చంద్రబాబు అనుకుంటాడు జనం పిచ్చోళ్ళు మన మాట నమ్మేస్తారు. నమ్మలేదనుకో 1,00,000 కోట్లు దాకా సంపాదించాం, ఇస్సిరు ముఖాన్ని కొడతాం, ఓటుకి 5,000 ముఖం మీద కొట్టేస్తాం. వీళ్ళేంటి కమ్మాళ్ళ మొహం మీద కొట్టేస్తా కావాలంటే, వాళ్ళు కూడా తిరిగితే 5,000 రా, ఓటుకి 5,000 రా, తీసుకోండి రా అని 100 సీట్లు నేను కొనగలను. అప్పుడు 23 కొన్నాను కదా, నీకు గుర్తుందా? ఇప్పుడు ఏంది ఓ మాట గుర్తుపెట్టుకొని చెబుతున్నాను, భవిష్యత్తులో జరగబోయేది 23 ఆల్రెడీ అతను ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అవి మళ్ళీ ఎవరు పోతాయేమో అని చెప్పి 23 తీసుకొని జగన్ గారివి 200 కోట్లతో కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇతనికి ఇప్పుడు డెడ్ శత్రువు ఎవరంటే జగను, నెక్స్ట్ మోడీ. ఇతను గనక ఇప్పుడు అందుకనే పక్కన ఎవరు పెట్టుకున్నాడు? పురంధేశ్వరి. ఆ పక్కన ఎవరు పెట్టుకున్నాడు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కాదు, ఇతను ఎవరు? సీఎం రమేష్. ఇంకోడు ఉన్నాడు సుజనా చౌదరి గారు. అసలు సుజనా చౌదరి వీళ్ళు ఎందుకు బీజేపీకి వెళ్ళారు? వాళ్ళు డెడ్ కదా, వాళ్ళు కరెక్ట్గా అక్కడే పుట్టి పెరిగారు. అంటే చంద్రబాబు నాయుడు వెధవా అని వెళ్ళిపోయారా? తెలుగుదేశం నాశనం అయిపోయింది అని వెళ్ళిపోయారా? లేదు, అవ్వంగానే అక్కడ మన మీద కేసులు గీసులు రాకుండా చేయడానికి పెట్టుకున్నారు దగ్గర, వాళ్ళందరినీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటి చెప్పంటావా? ఆయనకి ఇప్పుడు రేపు మోడీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఆయనకి బొటాబొటి వస్తున్నాయి అనుకో, ఒక 5-6 తగ్గినాయి అనుకో, 5-6 ఓట్లు ఇస్తారు కదా, అప్పుడు ఇతను ఈ పురంధేశ్వరి వాళ్ళు వాడి ఒక 100 ఎంపీ సీట్లని నార్త్ నుంచి ఒక్కొక్క ఎంపీ సీటు 200 కోట్లతో కనీసం కొనగల శక్తి ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. ఆచపడక్కల నువ్వు నియర్ ఫ్యూచర్లో ఇతను ప్రధానమంత్రి అయినా నువ్వు ఆచపడక్కల. ది గ్రేట్ ఎన్టీ రామారావు, ప్రజలందరూ మెచ్చుకున్న ఎన్టీ రామారావునే వెంట్రుకలాగా తీసి పారేసి చెప్పుతో కొట్టించి ముఖ్యమంత్రి అయినవాడు. మోడీని అదే ఇలాగా చెప్పుతో కొట్టేసి అలా నెట్టించేసి ఆ 200 వాళ్ళు 100 ఎంపీ సీట్లు కొని ఆ కాంగ్రెస్ గెలుపుకొని ప్రధానమంత్రి సీటు అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. గుర్తుపెట్టుకో నియర్ ఫ్యూచర్లో. మీరు స్టోరీలు వస్తున్నారు, సినిమా స్టోరీలు మాకు చెప్తున్నారు. దీంట్లో అందరు అప్పుడు ఇదే అన్నారు, చంద్రబాబు రామారావు నిన్ను పడుతాడు. ఏ రామారావు ముడ్డిపోయింది అంటాడు చంద్రబాబునే, ఆయన చెప్పుతో కొట్టాడు ఎన్టీ రామారావుని. అది సంభవం అయిందా? సో మోడీకి వెన్నుపోటు పడవబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఆ డౌట్ ఏముంది నీకు? పాసిబిలిటీ 99% ఉంది. ఇప్పుడు ఎవరు వచ్చారు? బీజేపీ వాళ్ళు మొత్తం వాడిదేగా. అంటే ఇక్కడ రాష్ట్రంలో గెలవడు కాబట్టి ప్రధానమంత్రి పదవి పైన కన్నేస్తారంటారా? కాదు, ఇక్కడ అయిన తర్వాత ఆడవుతాడు, ఇక్కడ కొడుకు ఇస్తాడు, తను తీసుకుంటాడు. ఇప్పుడు లేకపోతే చూడు ఎంత నమ్ముగా అయిపోయిందో బీజేపీ. ఇప్పుడు బీజేపీలో ఎంతమంది పార్టీలు? సుజనా చౌదరి టీడీపీ వాడే, సీఎం రమేష్ టీడీపీ వాడే, మిగతా చాలామంది మొన్న మండల ప్రతిపాకాశం మొన్న కూడా అది వీళ్ళందరినీ వీళ్ళతో కలుపుకున్నాడేగా. అవన్నీ వీళ్ళే. ఎవరు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అనుకున్న వాళ్ళు ఎవరు? జీబీఎల్. ఎంత గొప్ప లీడరు, పార్టీ కోసం ఎంత గొప్ప లీడర్ అంటే పార్టీ ఐడియాలజీ వచ్చిన వాళ్ళు కదా. ఐడియాలు ఒకటే కదన్నా, మధ్యప్రదేశ్ స్టేట్కి ఆయన ప్రభుత్వ సలహాదారుడు. అంత అంత శాంతమూర్తి. ఇప్పుడు రిపబ్లిక్ టీవీలో అప్పుడు పరిచయం నాకు. రిపబ్లిక్ టీవీలో ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడు స్మార్ట్గా మాట్లాడతాడు, చీప్గా మాట్లాడు, మాట మాట్లాడు. బ్రహ్మాండమైన నిజాయితీ పరుడన్నా అతనికి ఈమె ఎందుకు ఇవ్వలేదు? నెక్స్ట్ మా మరిదికి సపోర్ట్ చేయడు. సోమవారానికి ఎందుకు లేదు? వీడు రియల్ బీజేపీ. నెక్స్ట్ కూడా మా చంద్రబాబు సపోర్ట్ చేయడు. మన విష్ణువర్ధన్ రెడ్డి అస్సలు చేయడు, సపోర్ట్ చేయడు అనుకున్న వాళ్ళందరూ పక్కన పెట్టేసిందన్నా. ఎవరు మనకు అనుకూలంగా ఉంటారే వాళ్ళనే పెట్టుకుంది. వాళ్ళంతా వైసీపీ ఫేవర్ అని కదా మొత్తం. ఒకటి అసలు ఏం లేదు. వీళ్ళందరూ నేను చెప్పింది జోక్ అనుకుంటున్నారు కదా మీరు. ఎనీ టైం విత్-ఇన్ 1 yearలో ఇతను ప్రధానమంత్రి అని ఆశపడక్కర్లే. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్ మీరు. చంద్రబాబు నాయుడు అన్నా అంతకుముందు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు, కాంగ్రెస్ గోడ దూకి ఈ టీడీపీ గోడ దూకి కాళ్ళ మీద పట్టుకున్నాడా లేదా? ఆమె కాళ్ళ మీద దండం పెట్టాడా లేదా? లక్ష్మీపార్వతిని అమ్మ, అత్త, ఆంటీ అని కాళ్ళ మీద పెట్టాడా లేదా? అయ్యో వద్దు బాబు, ఏమండి
ఏమండి ఆ చంద్రబాబుని ఎందుకు ఇన్నిసార్లు ఆలోచిస్తున్నారు? మన అబ్బాయే కదా, రమ్మనండి. ఆ అమాయకురాలు రికమెండ్ చేసి పరిచింది ఆ పొగడంగానే. తెలుసు ఆమె కాళ్ళ దండం పెడితే ఇప్పుడు ఉప్పొంగిపోయింది లక్ష్మీ భరత్ గారు పాపం. వచ్చాడు, అందరూ ఇది వద్దు ఫస్ట్ గట్టిగా మాట్లాడింది నాదెళ్ల భాస్కర్ రావే. రే వాడు వెన్ను పొడుస్తాడు, నా మాట వినండి, వద్దు 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 అని బతులాడాడు ఉపేంద్ర గారిని. లెటర్ పట్టుకొచ్చాడు. రామారావు మీ లెటర్ సంతకం పెడితే అప్పుడు చేస్తానంటే వద్దురా వద్దురా, వాడు చంపేస్తాడరా వీడిని, పిచ్చోడు తెలియదు వీడికంటే. కాదులే అన్న కాదులే అంటే సంతకం పెట్టి ఇచ్చిన ముఖాన్ని కొట్టాడు ఉపేంద్ర ముఖాన. నాశనం అయిపోయిందిరా, ఎప్పటికే సంతకం పెట్టానో టీడీపీ నాశనం అయిపోయింది పో అన్నాడు. అన్నట్టుగానే వాడు ఎగిరి తిన్నాడు ఎన్టీ రామారావుని. అది సాధ్యం కాలేదా? సో ఇప్పుడు ఇది కూడా అంతే అవుతుందంటారు? ఇంకా ఈజీ మనోడికి. ఇప్పుడు వెల్ సెటిల్డ్ కదా ఆ డబ్బులు. ఓకే, 1,00,000 కోట్లు కనీసం ఉంటాయి, కనీసం సంపాదించాడు. అది తక్కువ చెప్తానేమో. ఇంకా చంద్రబాబు నాయుడు దగ్గర 1,00,000 కోట్ల ఆస్తి తక్కువ. సార్ టికెట్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు సార్. డబ్బు 1,00,000 కోట్లు ఉంటే టికెట్లకు 5 కోట్లు 10 కోట్లు ఎందుకు తీసుకుంటారు? ఒరే 1,00,000 కోట్లు ఉంటే ఇంకో 1,00,000 కోట్లు వస్తాయి. డబ్బులు పోగొట్టుకుంటాడు వాడన్నా. ఇప్పుడు నాకు వచ్చే నాకు 100 కోట్ల ఆస్తి బాగా పెరిగిపోయింది నా ఆస్తులు. ఇప్పుడు రేపు వచ్చేసి వాడొచ్చి 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇస్తానయా, ఒక అరగంట రిబ్బన్ కట్ చేస్తావా, ఒక స్టోర్స్ కట్ చేస్తావా, కూరగాయల స్టోరు ఎంబడి తీసుకుని కూరగాయలు కట్ చేస్తా, మీకు మీ స్టోర్ బాగుండాలని 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటానా? ఓకే, ఇది బిజినెస్గా చూస్తున్నారు ఆయన. ఏది బిజినెస్ పార్టీ సార్. పాలిటిక్స్ నవేడేస్, పాలిటిక్స్ నథింగ్ బట్ బిజినెస్. ఒరిజినల్ అయితే నథింగ్ బట్ సర్వీసే, ఇప్పుడు నథింగ్ బట్ బిజినెస్. ఓకే, ఇన్నాళ్ళు నువ్వు జర్నలిజంలో ఉండి ఇంకా చంద్రబాబు అవినీతి పరుడా అంటున్నావు అంటే ఏంటి? అంటే 1,00,000 కోట్లు అంటే నంబర్ ఏదో కొంచెం టెంప్టింగ్ అనిపించింది, పెద్ద నంబర్ అనిపించింది. 1,00,000 కోట్లు అనే పదం జనరల్గా వాడింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్ 1,00,000 కోట్లు దోచాడు, 1,00,000 కోట్లు దోచాడని. ఇందులో ఒక సినిమా ఉంది, కృష్ణ ఉందే, అందులో ఫ్లైట్ వెళ్తుంటే అడిగాడు 1,00,000 కోట్ల ఆరణీయ అన్నాను చూడు, జనం క్లాప్స్ థియేటర్లో. అట్టానే 1,00,000 కోట్లు ఉన్నావు. నేను 1,00,000 కోట్లే రండి ఆయన దగ్గర, 1,00,000 పెద్ద లెక్కే ఉందండి. జస్ట్ 1,00,000. అతను ఈ కెన్ డూ ఎనీథింగ్. మోడీని 6 నెలల్లో పడేయగలడు. మోడీ మీతో లేడని మీరు జస్ట్ ఏదో వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టడం కోసం మాట్లాడుతున్నారు. మోడీనే ఫ్యాన్ని, అది మా జగన్ గారికి కూడా తెలుసు. జగన్ గారు కూడా ఫ్యాన్ అయినట్టు కదా. ఎప్పుడు చెప్తా నేను తెలంగాణలో నేను కేసీఆర్కి వేస్తానయ్యా, ఇక్కడ ఆంధ్రాలో జగన్ గారికి వేస్తాను, సెంట్రల్లో మోడీ గారికి వేస్తా. ఈ 3 ఎప్పుడు చెప్తాను. నా ఇంటర్వ్యూలో కూడా లాస్ట్ టైం చెప్పారు మీరు. అది చెప్పాను. ఎందుకంటే హానెస్ట్ మ్యాన్ మోడీ, ఎప్పటికి హానెస్ట్ 10 మిగతా అంత డబ్బులు పిచ్చున్నాం బరిషిగా అతను. ఎందుకు కాదని ఒక ఆలోచించుకున్నా. అతనికి అన్ని బహుమతులు వస్తే ఆ బహుమతులను నమ్మేస్తే 100 కోట్లు వచ్చినాయి క్యాష్ ఆయనకి. వస్తే ఆ 100 కోట్లు తీసుకెళ్ళి ఈ ఎస్సీ ఎస్టీ ఉంట చూడండి, అనాథ బాలికలు, వాళ్ళకి విరాళం ఇచ్చాడు 100 కోట్లు. గ్రేట్ మ్యాన్. ఇంకా అతనికి డబ్బులు ఏంటి, ఏం కావాలి ఆయనకి? ఎవ్వరు లేరు ఆయనకి. ఆయన భారతదేశం అంతే. సో ఇప్పుడు మీరు కంక్లూడ్ చేద్దాం, చాలా టైం తీసుకున్నాను మీది. జగన్మోహన్ రెడ్డి గారితో పోసాని కృష్ణమూర్తి ఎలా ఉంటాడు, ఏంటి మీ పర్సనల్ ఇంటరాక్షన్ చెప్పండి ఒకసారి. అంటే ఆయన ముందు నుంచి మీరు సుదీర్ఘకాలం చూస్తున్న వాళ్ళు, మీరు 13-14 ఏళ్ల నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఆయన నన్ను ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడిగాను, రాజకీయవాదిగాను, ఒక కార్యకర్తగాను నన్ను చూడడం. పోసాని కృష్ణమురళి గారిని చూస్తాను. ఎందుకంటే మురళి ఇష్టపడితే హానెస్ట్గా ఇష్టపడతాడు. ఒక పర్పస్ కోసం మన దగ్గర కాకా పట్టడం, పర్పస్ కోసం మన పార్టీలోకి రాడు, పర్పస్ కోసం నేను ఎక్కడుంటే అక్కడికి రాడు. ఆంధ్ర మొత్తం తిరిగాక అవును తిరిగారు, అప్పుడు ఓడిపోయాడుగా. మళ్ళా ఆయనతో ఉన్నాక గెలిచినా ఓడిపోయినా ఇంకోటైనా జగనే నాకు జగనే. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి అనుకో, ముఖ్యమంత్రి జగను అవలేదనుకో, మా జగను. ఏమైనా తేడా ఉంచా? ముఖ్యమంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రి కానప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో తేడా కలుస్తుంటారు కదా మీరు వెళ్ళి. అసలు ఆయనలో ఇంకా న్యాయంగా చెప్పాలంటే కొంచెం కోపం వస్తుంది మీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ఇంకా మృదు స్వభావి.
రియల్లీ మామూలుగా తెలుసు అయినా నాకు ఆయన కూడా నాకు బాగా తెలుసు. ఆయన ఏమన్నా కానీ పావా పావా అంత రెక్లెస్గా మాట్లాడతాడు. ఎవరు? కేర్లెస్గా వైఎస్ఆర్ గారు. ఈయన అట్ట మాట్లాడు ఏమన్నట్ట కూర్చొని తగ నవ్వుకుంటా ఉంటాడు. మామూలు నేను అన్నాను అనుకో ఒకసారి మాట్లాడేటప్పుడు ఇవి ఏదో డబుల్ మీనింగ్ ఏదో అన్నాను అనుకో, పొరపాటు అన్నా ఇంకోటి అన్నా కావాలన్నా కానీ పెద్ద నవ్వుకుంటాడు. అంతే తప్ప నేను ముఖ్యమంత్రిని నా ఎదురుగా ఇలా మాట్లాడతాడా కృష్ణమురళి, ఆ టైప్ కాదు. నన్ను కృష్ణమురళిగా చూస్తాడు. ఆయన జగన్గానే ప్రవర్తించుకుంటాడు. నేను జగన్ని, నేనంటే ఇష్టం మురళికి, నా కోసం వస్తాడు అంతే. ఆ ఇష్టమే తప్ప నా ప్రవర్తన కానీ, నా కూర్చోటాలు, నా నుంచోటాలు, దండం పెట్టాడా లేదా, ఇటన్నాడా లేదా అట్లాంటి ఏమని ఇష్టమై ఈయనకి ఇష్టమైతే పలానా వాడు మంచోడు అనుకుంటే వదలడు. వాళ్ళ నాన్న ఎలాగో జగన్ గారు అంతే. ఇటు పోసాని మంచివాడు, జెన్యున్ పర్సన్, వీడిని నమ్మొచ్చు, వీడు వెన్నుపోటుదారుడు కాదు అనుకుంటే మన కోసం ఏమైనా చేస్తాడు. ఇష్టం లేదనుకో ఏమండవు, మనకు వద్దులే అన్న, వాళ్ళ పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు, మనకు వద్దులే అన్న. ఒకప్పుడు పెద్దాళ్ళు వచ్చి పెద్ద ఆయనే, ఎవరైనా పెద్ద అంటే రాజమోహన్ రెడ్డి అనుకోండి, ఆయన రాజమోహన్ రెడ్డి గారు చూడండి, రాజమోహన్ రెడ్డి గారు పాపం మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, మన గౌతమ్ రెడ్డి చనిపోయాడు మంత్రి గారు, వాణిజ్య శాఖ మంత్రి, వాళ్ళ నాన్నగారి దగ్గరికి పెద్ద పొలిటీషియన్స్ ఇద్దరు, మంత్రులు చేసిన వాళ్ళు, ఎంపీకి చేసిన వాళ్ళు ఇద్దరు రావడానికి ప్రయత్నించారు పార్టీలోకి. ఆయన ఉన్నప్పుడు రావడానికి వస్తే ఆయన అడిగాడు, బాబు జగన్ బాబు గారు ఇట్లా వాళ్ళు వస్తారంటే, వాళ్ళు వచ్చినా చేర్చుకోవచ్చు, వాళ్ళు చాలా సీనియర్ మోస్ట్, మనకు వద్దులే అన్న, మన చిన్నవాళ్ళం, వాళ్ళ పద్ధతులు వేరే ఒకటి, మన పద్ధతులు వేరే ఒకటి అన్న, మనకి వద్దులే, మనకి చాలే అన్న. ఇదేవాడు అన్నాడు అన్న. ఒక్క మాట లూజు మాట కానీ వాళ్ళు వద్దు మనకి అని కూడా అన్న. మన చిన్నవాళ్ళు మనకి చిన్న అంటే ఈయన కుర్రోడిని చిన్నవాడిని, వాళ్ళ సీనియర్ మోస్ట్ పెద్దోళ్ళు అన్న, పద్ధతులు వేరే ఉంటాయి కన్నా, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అవన్నీ ఇట్లా కొన్ని వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అది గౌరవిస్తాలే అన్న, అంటే మన పార్టీలో వద్దులే అన్న, వాళ్ళు పెద్దోళ్ళే అని లేక వెళ్ళిపోయాడు. అంత సునిశ్చితంగా మాట్లాడతాడు, ఇష్టం ఉన్నా సారణాలంట ఆయన్ని, అందరూ సారణాలంట ఆయన ముందు నిలబడాలంట. నేను ఇప్పుడు అన్నా సార్ ఆయన దగ్గర మీరు ఏం మాట్లాడుకుంటారు మీరు ఇద్దరు కలిసినప్పుడు? అసలు నేను అన్నాను పిలుస్తా అంతే, అందే అనా యాడికి వెళ్ళినా నవ్వినా కానీ నవ్వుతా వస్తా, దండాలు పెట్టి నేను రాను. మురళి మై డియర్ కృష్ణ మురళి, నేను వస్తుండగానే అని ఆ మాటని ఇట్ అంటాడు, కుర్చీ అని. ఇక మనం నుంచుంటాను, నువ్వు కూర్చో అండు. అప్పుడు దాకా డిఆర్ కృష్ణ మై డిఆర్ కృష్ణ మురళి ఇట్ అంటాడు చేత్తో. కూర్చోవాలా ముందు, కూర్చుంటే ఇక నేను ఏం మాట్లాడినా నవ్వుతా ఉంటాడు. ఏమైనా మాట్లాడుతుంటా సరదాగా, ఏదైనా మాట్లాడతారు మీరు? ఏమైనా మాట్లాడతా సరదాగా మాట్లాడతా. సినిమా గురించి అన్నా, ఇంకోటి అన్నా, వాడు ఇలాంటి నేనే మాట్లాడతా. అంటే అసలు రాజకీయాల గురించి ఏం మాట్లాడరు. అసలు మీరు పోతే ఆయనకు రీఛార్జ్ అయినట్టుంటుంది కదా, రిఫ్రెష్. ఎప్పుడు సంతోషంగా ఉంటాడన్న. అతనిలో గొప్పతనం ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆయన కోపట్టం నేను ఇప్పుడు చూడాల 14 ఏళ్లలో. అవునా? 14 ఏళ్లలో ఆయన కోపట్టం చూడాల. బయట ఎక్కడ చూడండి, లోపల కూడా లేదా అసలు? మీటింగ్స్లో అయితే ఎక్కడ కోపట్టం? ఆయన రూల్ మరి మీటింగ్లో నేను కూడా వెళ్ళాగా. మీటింగ్లో ఎక్కడ కనపడ, ఎక్కడెక్కడ ప్లేనరీకి అన్నిటికీ వెళ్ళినా కానీ మ్యాక్సిమం అయితే మురళి రేపు వెళ్దాం ఇట్లా అంతే తప్ప ఏంటే జనం అట్టండి అసలు. ఇప్పుడు ఆయన జనంలో లేదు. మీరు ఎన్ని 100 కెమెరాలు పెట్టుకోండి, ఆయన ఇట్టండం అనేది. ఆయన్ని ఒక మాట చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్తా, ఒకటే గుర్తుపెట్టుకో. జగన్ గురించి, జగన్ని ఒకడు బోషడికే నా పేరు, బోషడికే అని ఒక పంది లాంటి వాడు ఒకడు బోషడికే అంటే తెలుసు, అంత పచ్చిభూతం. ఎప్పుడన్నా సీరియస్గా మాట్లాడట, చాలా దుర్మార్గమైన పదం. నేను అడిగితే జర్నలిస్ట్ గారు అడిగితే
ఏమిటయ్యా బోషడికి అల్లి అన్నీ పక్కకి పెడితే ఒక్క వరుడు అన్నవాడిని ఒక్క మాట లేదన్న. ఏమిటయ్యా బోషడికి ఏంటయ్యా అని లోపలికి వెళ్ళాడు. కానీ ఆయన లోపలికి వెళ్ళాడు కానీ తర్వాత ఆఫీస్ మీద దాడి చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. ఇంకోడే చంపుతాడన్న. ఇంకొకడైతే కార్యకర్త ఇలాంటి మంచి మనిషిని, అలాంటి దేవత లాంటి తల్లి గురించి కంప్లీట్ చేస్తాడా? నా కొడుకు ఇంకో కాళ్ళు ఎరగొట్టేసేవాడు, 2 కాళ్ళు 2 చేతులు. ఆయన ఎలాంటివి ఎంకరేజ్ చేయడు. అంతే అంతే. వాడిని కొట్టండి, వాడిని తిట్టండి, తట్టడా ఈయనట ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతు దూస్తా, రే నా కొడుకులారా తరవండరా, నా కొడుకులారా అంగళ్ళ దగ్గర. పాప పోలీసులు కన్ను పోయింది, కుర్రడు ఎంగా నావాడు, స్ట్రాంగ్ మ్యాన్ పాప వాడు. కన్ను పోయి జీవితం పోయిందన్న, కన్నే పోయింది. ఒకటి చెయ్యి ఇరిగిపోయిందన్న, భుజం, ఒక కాలు మోకాలు ఇరిగిపోయింది, మొత్తం రాళ్ళు తగిలి ఎన్ని దెబ్బలు తగిలి అన్న. పోతే ఆ కొడుకుల్ని తరివి కొట్టండి నా కొడుకుల్లారా. ముఖ్యమంత్రి చేసిన వాడు. నేను అంటాను మా కమ్మ సోదరి మనుల్ని, అతను అర్హుడు కాదు ముఖ్యమంత్రికి. నమ్మండి కమ్మ సోదరులారా, సోదరి మనులారా. మన కమ్మోడుని అంటావా అని అట్టా మీరు తీస్తే మనం ఏమి చేయలేం. కమ్మాళ్ళలో చాలామంది ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులుగా. వాళ్ళని సెలెక్ట్ చేయండి. రాజకీయాల్లో లేకుండా సర్వీస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేత పట్టుకోవాలంటే అదే ఫీలింగ్ ఉంటే, వాడు అవినీతిపడు ఇంకో కమ్మాడిని చంపి ముఖ్యమంత్రి అయ్యాడమ్మా అని ఎన్నోసార్లు చెప్పాను. సార్ ఎన్ని నంబర్ ఎంత, వైసీపీ నంబర్ ఎంత మనం రికార్డ్ చేసి పెట్టుకుంటాను నేను. ఏది ఎంత నంబర్ వస్తుంది ఏది ఎలక్షన్లో? 175 టార్గెట్, డబుల్ సెంచరీ అంటున్నారు ఇప్పుడు. 175 అట్లాంటి ఎప్పుడు నేనేమనుకుంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు హానెస్ట్గా ప్రజలకు సేవ చేశారు కాబట్టి 100% ఆయన గెలుస్తాడు ముఖ్యమంత్రిగా అని నమ్మకం నాకుంది. అలాగే ఎంపీలుగా కూడా మెజారిటీ ఆయనకే వస్తుంది ఆ నమ్మకం నాకుంది. నంబర్ నాకు తెలియవు. నేను గెలవాలని దేవుడిని ఎప్పుడు ప్రార్థిస్తుంటాయని. ఇప్పుడు ఇంకా ఎప్పుడు మంచి పనులు చేస్తారు కాబట్టి మంచి పనులు ఉన్నవాడే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సీట్లో కూర్చోట అర్హుడు. ఆ అర్హుడు మా జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉంటా. దేవుడిని దీవించమంట, ప్రజలను దీవించమని చెప్తా. అది వరకు నేను చేస్తాను. గవర్నమెంట్ గ్యారంటీ వస్తుందని 100% నా నమ్మకం ఉంది. ఓకే, 100% ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం ఇచ్చినందుకు. ఇది పోసాని గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.